హాయ్ గైస్, వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. మనం ఇప్పుడు చూస్తున్నాం ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో ఒక గుర్తుని, ఒక సింబల్ని అనుసరిస్తూ సంఖ్యచే అనుసరించబడిన అక్షరాలు ఎన్ని? అంటే అక్షరాలు, ఆల్ఫాబెట్ అనేది మధ్యలో ఉంటుంది. ఫస్ట్ ఏమో సింబల్ ఉంటుంది, ఏదో ఒక సింబల్ ఉంటుంది. తర్వాత సంఖ్య ఉండొద్దు అనమాట, అంకె ఉండొద్దు. 1 ఉందనుకో 1 ఉండకూడదు. ఏ అయినా ఉండొచ్చు, సింబల్ అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అనమాట. అలా ఎన్ని ఉన్నాయని అడిగాడండి. చూడండి, ఫస్ట్ సింబల్ ఉంది, ఎం ఉంది, అది డేట్, ఇది ఒకటి అవుతుంది. మళ్ళీ సింబల్ ఉంది, ఏ ఉంది, సింబల్ ఉంది, ఒక అవుతుందండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ రాస్తాను నేను. ఇక్కడ సింబల్ ఉంది, ఎం ఉంది, అది డేట్, ఇది ఒకటి అవుతుంది. తర్వాత అది డేట్ ఉంది, ఏ ఉంది, యాష్ ఉంది, ఇది ఒకటి అవుతుంది. చూడండి, యాష్ పక్కన ఎన్ ఉంది, 2 రావద్దు, 2 ఉంది ఇక్కడ. నెక్స్ట్ సింబల్ ఇక్కడ ఉంది, తర్వాత 3 ఉంది, 3 రావద్దు. ఇక్కడ సింబల్ ఉంది, తర్వాత డి వచ్చింది, 2 వచ్చింది, 2 కూడా రావద్దు అనమాట. ఇక్కడ ఉన్నాయి 1, ఇది 2, ఎన్ని వచ్చాయి? 2 అనమాట, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, దిగువ ఇచ్చిన పట్టణంలో త్రిభుజాల సంఖ్య కనుగొనము అన్నాడండి. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది మొత్తం 3 అవుతుందండి. అది చూడండి, అలా చూడండి, ఇలా ఉంది చూడండి, ఇదంతా ఇది 1, ఇది 2, ఇది 3 అవుతుంది. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, దీన్ని తీసుకుంటే ఇక్కడ కూడా 3 ఉన్నాయి. అలాగే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా 3 ఉన్నాయి చూడండి. నెక్స్ట్ అదే ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇలా 1 అవుతుంది, ఇలా 2 అవుతుంది, అంటే ఇక్కడ 2 ఉంది. అలాగే ఈ పాయింట్లో తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా 2 అవుతాయి చూడండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. అలాగే ఈ పాయింట్లో తీసుకున్నా కూడా 2 వచ్చేస్తాయి చూడండి. ఇక 3 అనేది 3 ఉన్నాయండి, ఇక్కడ 9, ఈ ప్లస్ ఎన్ని ఉన్నాయి? 6. ఇక్కడ మొత్తం కలిపి, ఈ టోటల్ కలిపి ఒకటి అండి, అంటే +1 అవుతుంది. మొత్తం ఎంత అవుతాయి? 16 అవుతాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఏదైనది ఆప్షన్ 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఫిల్ చేయమని చెప్పారండి. సరైన పదం ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వచ్చి ఇలా ఒకటి వస్తుంది. ఎక్కడ ఉంది చూడండి, ఒక 4th ఆప్షన్లో ఉంది, డి. నెక్స్ట్ సిరీస్ ఇచ్చాడు, ఇక్కడ 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, ఇక్కడ 120, 70 ఇచ్చాడు, అంటే 6 అవుతుంది చూడండి. మల్టిప్లికేషన్ చేశాడు, ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఫస్ట్లో 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, ఇంటూ 3 ఇంటూ 2. నెక్స్ట్ రావాల్సిన ఇంటూ 4 రావాలండి. 6 ఇంటూ 4 24 అవుతుంది. నెక్స్ట్ రావాల్సిన 5 రావాలి, ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది? 120 వస్తుంది కదా, వస్తుంది, 120 వస్తుంది. అందుకే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, రిలేషన్స్ ఇస్తాడు. ఎక్స్కి ఇద్దరి సోదరుని అంటుంది. ఎవరెవరు? ఇద్దరు సోదరుని అంటే సిస్టర్స్ అనమాట, వై, జెడ్. మరియు డబ్ల్యూ యొక్క తల్లి అనేది వై యొక్క తండ్రి సోదరి అంటండి. వై యొక్క తండ్రి అనుకున్నాం, ఈయన తండ్రి. అలా సోదరు ఎవరు? అలా సోదరు ఎవరంట? డబ్ల్యూ యొక్క తల్లి అంట, డబ్ల్యూ వాళ్ళ తల్లి. అయితే డబ్ల్యూ అనేది, కలర్ చేంజ్ చేద్దాం, డబ్ల్యూ అనేది జెడ్ యొక్క, అంటే జెడ్కి ఏమవుతుంది? డబ్ల్యూ ఏమవుతుందండి? కజిన్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, వాదన ఇచ్చాడండి. వాదన ఇచ్చాడు. వాదన ఏమిచ్చాడు? పాఠశాల విద్యార్థుల సహజ వనరులపై అవగాహన పెంచుకోవడానికి బొటానికల్ గార్డెన్స్ను సందర్శించేందుకు ఏర్పాటు చేశారు. పాఠశాలలోని నోటీస్ బోర్డుపై సందేశం ఇది. వాళ్ళు బొటానికల్ గార్డెన్ తీసుకెళ్లారంటే ఏంది? సహజ వనరుల గురించి తెలియాలని, అవగాహన రావాలని తీసుకెళ్లారు. అప్పుడు స్కూల్ వాళ్ళు ఏమనుకుంటారు? స్కూల్ వాళ్ళు బొటానికల్ గార్డెన్స్ సహజ వనరులతో నిండి ఉన్నాయి, అది మొత్తం సహజ వనరులతో నిండి ఉందండి? లేదు, ఇట్లా అనుకోరుగా వాళ్ళు కూడా, కొంచెం మాత్రం. నెక్స్ట్
పాఠశాల విద్యార్థులు కొత్త వాతావరణంలో సంభాషణ ద్వారా మరింత అర్థం చేసుకునే అవకాశం ఉంది. అవును కండి, మన క్లాస్లో చెప్పేదానికంటే విజువల్గా డైరెక్ట్ తీసుకెళ్ళి చూపిస్తే మనకి ఎక్కువ అర్థం అవుతుంది కదా, అది అన్నారండి. కరెక్ట్ కదా, అలానే ఆలోచిస్తారు కదా. ఓన్లీ ఊహ మాత్రమే అవ్యక్తమైనది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ సింబల్స్ ఇచ్చారు, దీంట్లో పెడితే ఎల్సిఎం హెచ్సి కరెక్ట్ రావాలని ఇచ్చాడండి. ఇక్కడ చూద్దాం, ఈ సింబల్స్ చేసేయాలంటే ఇక్కడ చూడండి, 20 రావాలంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 15 అవుతుంది, ప్లస్ రావాలి. అది చూడండి ఎక్కడ ఉందో, ఈ రెండు మల్టిప్లికేషన్, ఇది ప్లస్. ఇది చూడండి ఇక్కడ ఉంది, 5 ప్లస్ 0 ప్లస్ 0 మైనస్ ఇది ఇక్కడ ప్లస్ రావాలి, ఫస్ట్ మైనస్ రావాలి, తర్వాత ప్లస్ రావాలి. ఫస్ట్ మైనస్ రావాలి, తర్వాత ప్లస్ రావాలి. చూడండి, ఫస్ట్ మైనస్ తర్వాత ప్లస్. 5 మైనస్ 0 ప్లస్ 3 ఇంటూ 5 ఏమవుతుంది, ఇది 15 అవుతుంది, ఇది 5 ఎంత అవుతుంది, 20 అవుతుంది. దట్స్ ఇట్, దట్స్ ద థింగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, మళ్ళీ రిలేషన్స్ ఇచ్చాడు, రెడ్ రిలేషన్స్. రియాన్ వేహాన్ యొక్క తల్లి, రియాన్ చెప్తుంది, వేహాన్ యొక్క తల్లి యొక్క సోదరుడి యొక్క తండ్రి గారికి ఏకైక కుమారుడి కొడుకు అంట. తిను వీళ్ళ ఎవరు, ఇక్కడ వేహాన్ ఉన్నాడండి, వేహాన్ అనే అబ్బాయి, ప్లస్ తీసుకోవాలి. వాళ్ళ తల్లి యొక్క సోదరి యొక్క తండ్రి ఏకైక కుమారుడి కొడుకు అంటండి. ఏకైక కుమారుడు అంటే ఇక్కడ కొడుకుంటాడు, కుమారుడి కొడుకు అంట. ఎవరు, రియాన్ అనే కొడుకు అవుతాడు. అయితే వేహాన్కు రియాన్కు ఏ విధంగా సంబంధం కలిగి ఉంది, రియాన్కి ఏ విధంగా సంబంధం ఉంది, కజిన్ అవుతాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, బంధువు అని ఇచ్చాడు, మేనల్లుడు కాదు, మామ అని ఇచ్చాడు, కొడుకు అని ఇచ్చాడు. ఇక్కడ కజిన్ అని రావాలి, అదే బంధువు అవుతాడు అన్నమాట, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ప్రకటన ఇచ్చాడు, నదులన్నీ పవిత్రమైనవి. ఇది నదులండి, ఇవి పవిత్రమైనవి. దేవతలందరూ పవిత్రుడు. దేవతలు ఇక్కడ వస్తుంది, ఇది దేవతలు. నెక్స్ట్ తీర్మానం ఇచ్చాడు, నదులన్నీ దేవుళ్ళే. ఇక్కడ చూడండి, కలర్ చేంజ్ చేస్తా, నదులు ఇక్కడ ఉన్నాయి. నదులన్నీ దేవుళ్ళు ఎలా అవుతాయండి, ఇక్కడ దీనికి రిలేషన్ లేదు, అది మనం చెప్పలేదు, ఇది రాంగ్ అవుతుంది. దేవతలందరూ నదులే. దేవతలు ఇక్కడ ఉన్నారు, నదులు ఇక్కడ ఉన్నాయి, ఎలా అవుతుందో అది కూడా మనం చెప్పలేదు. అందుకే రెండు అనుసరించవు, ఒకటి లేదా రెండు అనుసరించవు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఏమొచ్చాడు, దర్పణం అంటే మిర్రర్ ఇమేజ్, ఇలా అనమాట. ఇక్కడ ఉంటుంది మిర్రర్, ఇక్కడికి రావాలి. ఇక్కడ 2 ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఇక్కడ 2 రివర్స్ కాలేదు, ఇక్కడ ఏంది, ఇక్కడ 5 వచ్చేసింది, అసలు ఇది కాదు. ఈ రెండిట్లో చూడాలండి, 6 0 5. ఇక్కడ చూడండి 1 కూడా రివర్స్ కావాలి, ఇక్కడ 1 రివర్స్ కాలేదు. ఇక్కడ చూడండి 1 రివర్స్ అయింది, ఫోర్త్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమూహానికి చెందని పటాన్ని ఎంచుకోండి అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది ఇలా ఇచ్చాడు, ఇది ఒక్కటే సర్కిల్లో ఇచ్చాడు తప్ప మిగతా అన్ని ఇలానే ఇచ్చాడు. చూడండి, సర్కిల్లో ఇచ్చాడు, అది మాత్రం అనమాట, అదే డిఫరెంట్గా ఉంది, అందుకే థర్డ్ ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ వన్, క్యాలెండర్ నుంచి ఇచ్చాడు, 3 జనవరి 2018 బుధవారం అయిందంట. ఈ కింది ఏ సంవత్సరాల్లో 3వ తేదీ కూడా బుధవారం ఉంటుంది, సేమ్ జనవరి 3 కూడా ఉంటుంది అని అన్నాడండి. ఇక్కడ చూడండి, 2018, 19, 20, 21, 22, 23, 24 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇది బుధవారం. అయితే నెక్స్ట్ ఏమవుతుంది, గురువారం అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, శుక్రవారం అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, శనివారం అవుతుంది. ఇది 20 కాదండి, శనివారం కాదు, ఆదివారం అవుతుంది. +1 అవుతుంది, ఇది ఆదివారం అవుతుంది. ఇది ఆదివారం అవుతుంది, మళ్ళీ ఇక్కడ సోమవారం అవుతుంది, ఇక్కడ మంగళవారం అవుతుంది, ఇక్కడ బుధవారం అవుతుంది. ఇక్కడ ఎందుకు +2 తీసుకుంటే, 2 ఎందుకు యాడ్ చేశానంటే, ఇక్కడ 2 ఎందుకు యాడ్ చేశానంటే, ఇక్కడ లీప్ ఇయర్, ఇక్కడ 2020 అనేది లీప్ ఇయర్ అండి. ఆ లీప్ ఇయర్ తర్వాత ఫిబ్రవరి అనేది ఇక్కడ వస్తుంది, ఈ మధ్యలో వస్తుంది. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం +2 యాడ్ చేస్తాం. ఇక్కడ అన్ని +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ డైరెక్ట్ మనం ఇలా కూడా తీసుకోవచ్చు, ఇక్కడ చూడండి, అలా తీసుకున్న ఇక్కడ 18,
19, 20, 21, 22, 23, 24. ఇక్కడ +1 ఇది లీప్ ఇయర్ కాబట్టి ఇది కూడా 1 అవుతుంది. ఇక్కడికి వచ్చే వరకు 2 అవుతుంది. ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడికి వచ్చే వరకు 2 తీసుకోవాలండి. ఇక్కడ అవుతుంది కాబట్టి 2, ఇది 1, ఇది 1. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి ఇది బుధవారం అవుతుంది 2024లో. నెక్స్ట్ వన్ అర్థమైందండి, బుధవారం. నెక్స్ట్ వన్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఎంబెడెడ్ అడిగాడండి. ఇక్కడ చూడండి ఇది ఇలా రావాలి, ఇది ఇక్కడ లేదు, ఇది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఓన్లీ డి ఆప్షన్ అండి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసింది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఫ్రూట్ ఇచ్చాడు, ఆ ఫ్రూట్ అనేది జ్యూస్ అయింది. ఇక్కడ థ్రెడ్ ఇచ్చాడు, థ్రెడ్ దేంట్లో నుంచి వస్తుందండి, ఇంకో ఇది గొర్రె నుంచి, గొర్రె నూలు అనమాట, ఆ నూలు అక్కడ నుంచి వస్తుంది అనమాట. నెక్స్ట్ కింద ఇచ్చిన వాదనలు ఇచ్చారండి. ఏంటి, హైడ్రోజన్ సిలిండర్లో ఉంటుంది అంటుంది, సిలిండర్లో హైడ్రోజన్ ఉంటుందంట. ఓకే, వాదన ఏంటిది, హైడ్రోజన్ ఒక ద్రవ స్థితిలో ఉంది అంటండి. ఆ ద్రవ స్థితిలో ఉంది, వాయు స్థితిలో ఉందో మనకి ఇక్కడ మెన్షన్ చేశాడా, చేయలేదు, అందుకే మనం చెప్పలేం. నెక్స్ట్ ఏంటి, హైడ్రోజన్ వాయు స్థితిలో ఉంది, ఇది కూడా చెప్పలేం. అది ద్రవ స్థితిలో ఉండొచ్చు, వాయు స్థితిలో ఉండొచ్చు, మనం చెప్పలేం. కాబట్టి వాదన 1 లేదా 2 ఏదో ఒకటి మాత్రమే సరైనది అవుతుంది. అది వాయు స్థితిలో అంటే ద్రవ స్థితిలో ఏదో ఒక్క స్థితిలో మాత్రం అంటున్నాను. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్ సిరీస్లో భిన్నమైనది అడగండి. ఇక్కడ ఎం ఇచ్చాడు 13 పైన లెటర్ అది ఇచ్చాడు, డబ్ల్యూ ఇచ్చాడు 23 కరెక్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఈ ఇచ్చాడు, ఇక్కడ 5 రావాలి. ఇక్కడ జే ఇచ్చాడు, ఇక్కడ 10 కరెక్ట్ ఇచ్చాడు. ఓన్లీ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ దిశలు ఇచ్చాడు. ఎక్స్ తన ఇంటి నుండి పడమర దిశ, ఇది తన ఇల్లు అంటుంది, తన ఇల్లు అనుకుందాం. ఇక్కడ పడమర దిశ వైపు 100 కిలోమీటర్స్ వెళ్ళాడు. తర్వాత రైట్ సైడ్ అంటే కుడివైపు వెళ్ళాడు. కుడివైపు ఎంత వెళ్ళాడు, మళ్ళీ 100 వెళ్ళాడు. తర్వాత ఎడం వైపు వెళ్ళాడు. ఎడం వైపు ఎంత అండి, 50 వెళ్ళాడు, నడిచాడు. ఎక్స్ తన ప్రారంభ బిందువు నుండి ఇక్కడి నుండి ఏ దిశలో ఉన్నాడు, ఇక్కడికి ఏ దిశ అవుతుంది చూడండి, ఇలా పోతే ఇది ఉత్తరం, ఇది పడమర. ఇక్కడ ఏమవుతుంది, ఇది వాయువ్యం అవుతుంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ప్రకటన ఇచ్చాడు, తీర్మానం ఇచ్చాడు. ప్రకటనలో ఏ తీర్మానం అనుసరిస్తుందని ఎంచండి. బరువు కూడా ఒక బలం అంటండి. బరువు అనేది ఒక బలం అని చెప్పిండు. బరువు అనేది ఒక బలం అని చెప్పేసిండు. అంటే బలానికి వచ్చే యూనిట్స్ అన్నీ ఇది దీనికి వచ్చేస్తే కండి, వచ్చేస్తే ఎలా అన్నమాట. బరువు యొక్క యూనిట్ ఏంటి, న్యూటన్. బలం యొక్క యూనిట్ ఏంటి, న్యూటన్ అసలు అయితే బరువు కూడా బలంలో ఒక పార్ట్ అనమాట. అయితే న్యూటన్ కూడా వచ్చేస్తుంది కదండి ఈ స్టేట్మెంట్ ప్రకారం. బరువు యొక్క యూనిట్ కిలోగ్రామ్ అంటండి, ఇక్కడ మెన్షన్ చేయలేదుగా, చెప్పలేదు, అందుకే ఫస్ట్ ఒకటే రైట్, తీర్మానం ఒకటి మాత్రమే. సెకండ్ వన్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఇచ్చిన ప్రశ్నకు పరిగణ తీసుకొని ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకటనలో ఏది సరి అయినదో నిర్ణయించున్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు, వంటగదిలో గ్రానైట్ రంగు ఏమిటి, వంటగదిలో గ్రానైట్ ఉందంట, ఆ గ్రానైట్ కలర్ ఏంటి అని అడిగాడు. ప్రకటనలో ఏమిచ్చాడు, గ్రానైట్ యొక్క రంగు, గోడ యొక్క రంగు అన్నాడు. ఇక్కడ చెప్పాడండి మనకు అసలు గ్రానైట్ రంగు గోడ రంగు ఒకటే అని చెప్పాడు, మనకు చెప్పలేదు, అందుకే కన్సిడర్ చేయాలి. సెకండ్, గ్రానైట్ రంగు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, అది కూడా మెన్షన్ చేశాడా అండి, అది కూడా మెన్షన్ చేయలేదు, అందుకే ఇది కూడా తీసుకోకూడదు. 1, 2 సరిపోవు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ అనాలజీ ఇచ్చాడు, రోడ్డు, ఇది కార్ ఇచ్చాడు, రోడ్డు పైన ఏం వెళ్తుందండి, కార్ వెళ్తుంది. సముద్రం ఇచ్చాడు, సముద్రం పైన ఏం వెళ్తుందండి, ఓడ వెళ్తుంది, ఇది ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడు, ఒక కోడ్ ఇచ్చాడు, ఇది ఇచ్చేసి లాస్ట్లో ఏం అడిగాడండి, హార్డ్ కోడ్ ఏంటి అని అడిగాడు. హార్డ్ ఎక్కడ ఉంది, హార్డ్ ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో సిమిలర్గా ఉన్నాయి ఏంటి చూడాలండి. ఈ రెండిట్లో సిమిలర్గా ఏముందండి, జెడ్ ఒక్కటి మాత్రం ఉందండి, జెడ్ ఈజ్ ద హార్డ్కి జెడ్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడండి. ఏమడిగాడు, కబడ్డీ కాకుండా అంటే ఇదంతా కాకుండా అంటే ఇది లేదనమాట.
ఇది కాకుండా ఫుట్బాల్ ఆడే మొత్తం విద్యార్థుల సంఖ్య. క్రికెట్ మరియు ఫుట్బాల్ ఆడే. క్రికెట్ మరియు ఫుట్బాల్ ఆడేది ఎవరండి? ఇక్కడ చూడండి, క్రికెట్ ఫుట్బాల్ ఉంది, ఇక్కడ వి అన్నమాట. వి మాత్రమే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇచ్చాడు ప్రతి చిత్రానికి ఒకసారి మాత్రమే ఉపయోగించి 3 సమూహాలను రూపొందించండి. ఈ విధంగా ఏర్పడిన 3 సమూహాలు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఆప్షన్స్ త్రూ వెళ్ళిపోతే 1, 5, 9 ఇచ్చాడు. ఇక్కడ 1, 5, 7 ఇచ్చాడు. 1, 5, 7 చూద్దాం. 1 ఇది అండి, 5 ఉంది. చూడండి, ఇలా ఇంటూ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ సర్కిల్ వచ్చింది, ఇక్కడ స్క్వేర్ వచ్చింది. చూడండి, అంటే ఇది ఆప్షన్ కాదు. సెకండ్ చూడండి, 2 సెకండ్, 6 ఇచ్చాడు. 6 చూడండి, 6 చూడండి, సేమ్ అనమాట. ట్రయాంగిల్ వచ్చింది, ట్రయాంగిల్ తర్వాత మధ్యలో ఏదో ఒకటి వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఒక ట్రయాంగిల్ వచ్చింది, ట్రయాంగిల్ లోపల ఏదో ఒకటి సర్కిల్ వస్తుంది, స్క్వేర్ వస్తుంది, ట్రయాంగిల్ వస్తుంది. 3 వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటిది? 1, 5, 7. 1, 5, 7 ఒకటి, 2, 6, 9 ఒకటి, 2, 6, 9 ఒకటి, ఇంకేంటుంది? 3, 4, 8. 3, 4, 8 ఇది ఒకటి అనమాట. ఇక్కడ ఏముంది? 1, 5, 7, 2, 6, 9 ఫోర్త్ ఆప్షన్ ఉందండి. నెక్స్ట్ వన్, ఇలా చేయాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇచ్చాడు నిఘంటు, డిక్షనరీ ఆర్డర్లో అంట. చివరి పదం అడిగాడండి, చివరి పదం అడిగాడు. ఇక్కడ ఇచ్చాడు, ఇచ్చిన 4 ఇక్కడే ఉన్నాయి కదా, ఇక్కడే తీసేసుకున్నాం మనం. 3AB 3AB సేమ్ ఉన్నాయండి. 3AB సేమ్ ఉన్నాయి. 3AB సేమ్ ఉన్నాయి. లాస్ట్ పదం అడిగాడు. ఇక్కడ ఈ ఉందండి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ యు ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఈ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. ఇదన్నా ఫస్ట్ అన్న సెకండ్ అన్న, ఇది ఫస్ట్ అన్న సెకండ్ అన్న, ఇది ఫస్ట్ అన్న సెకండ్ అన్న వచ్చేస్తుంది. లాస్ట్ అడి కాబట్టి ఈ రెండు మనకు సంటిలో చేయాల్సిన అవసరం. ఇది 12th నెంబర్, ఇది 21st, అంటే దీని తర్వాతనే ఇది వస్తుంది. అందుకే ఇది థర్డ్ ఆప్షన్ అనమాట, లాస్ట్లో వచ్చేది. ఒకవేళ మైనస్ అంటే డివిజన్, డివిజన్ అంటే ప్లస్, మల్టిప్లికేషన్ అంటే మైనస్, మరియు ప్లస్ అంటే ఇంటూ తీసుకున్నప్పుడు 35 - 7 × 14 డివిజన్ ఇది చేస్తే ఆన్సర్ ఎంత అవుతుందని ఉండండి. 35 మైనస్ ప్లేస్లో ఏం తీసుకోవాలండి? డివిజన్ తీసుకోవాలి 7, మల్టిప్లికేషన్ ప్లేస్లో మైనస్ తీసుకోవాలి 14, డివిజన్ ప్లేస్లో ప్లస్ తీసుకోవాలి 28. ఇక్కడ ఏమవుతుంది? ఇది 5 అవుతుంది. ఇది ప్లస్ -14, ఇది +14 అయితే +14 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 5, 14 ఎంత? 19 వస్తుంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, వాదన ఇచ్చాడు. హెచ్చరిక ఏంటిది? మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ఇచ్చాడు. అయితే వాళ్ళు ఏం ఊహిస్తారు? ఈ హెచ్చరిక అవసరం లేదు. అవసరం లేదని ఎట్లా అనుకుంటారండి? అవసరం లేదానికి హెచ్చరిక వాళ్ళని చేస్తారండి? ఇది కాదు. మద్యపానం చేయని వారు ఆరోగ్యంగా ఉంటారు, చేయని వారు ఆరోగ్యంగా ఉంటారని చెప్పాడండి. చేసేవారు మాత్రమే అనారోగ్యంగా ఉంటారని చెప్పాడు, హానికరం అని చెప్పాడు, అంతే. అందుకే రెండు ఆవశ్యకమైనవి కాదు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్యూ ఇచ్చాడు. QOLH నెక్స్ట్ ఏం వస్తుందని అడిగాడు. క్యూ అంటే 17, ఇక్కడ ఏమవుతుంది? -2, ఇక్కడ -2 జరిగింది, నెక్స్ట్ -3 జరిగింది, తర్వాత -4 జరిగింది. నెక్స్ట్ ఏం రావాలంటే -5 జరగాలి. హెచ్ అంటే 8 నుంచి -5 తీసేసి ఏం రావాలంటే 3 అంటే ఏంటి? C అనమాట. C is the fourth option. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని స్టార్లో అడిగాడండి. 1 అవుతుంది, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అవుతుంది. 5 ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్లు తీసుకుంటే చూడండి, ఇది 1 అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్లు చూడండి, ఇది ఇంకోటి అవుతుంది. ఈ పాయింట్లో చూడండి, ఈ పాయింట్లో చూడండి, నెక్స్ట్ ఈ పాయింట్లో చూడండి. ఇలా అన్ని పాయింట్స్, ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి? 1, 2, 3, 4, 5. 5 పాయింట్స్లో 5 వస్తున్నాయి. అంటే ఎన్ని అవుతాయి? 10 అవుతాయి. 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి అన్నమాట. ఆప్షన్ ఇస్ 10, ఫోర్త్ ఆప్షన్. అన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇచ్చాడు ప్రకటన. కాలం అంటే ఏంటి? సమయం అనమాట. మరియు కెరటం అంటే ఆటుపోట్లు, ఎవరి కోసం వేచి ఉండవు అని ఇచ్చాడు. తీర్మానం ఏమి చూద్దాం. సమయం ఎవరి నియంత్రణలో ఉండదు, కరెక్టే కదండి.
సమయం ఎవరి కోసం వేచి ఉండదు. అదే కదా ఇక్కడ కూడా చెప్పింది. గతంలోని చేదు అనుభవాలను మర్చిపోయి జీవితంలో కదులుతూనే ఉండాలి. అసలు ఇక్కడ ఏమైనా చెప్పాడంటే దాని గురించి ఏం మెన్షన్ చేయలేదు. అందుకే ఇది ఉండదు. ఓన్లీ ఒకటి మాత్రమే అనువర్తిస్తుంది. 4th ఆప్షన్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, అన్ని సిమిలర్గా ఉన్నాయి ఏమని చెప్పాడు. ఆప్షన్ త్రూ వెళ్ళిపోదాం చూడండి. 135 135 135 135 అన్ని 135 ఉన్నాయి. మనకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. 1 ఒకటి 3 ఒకటి 5 ఒకటి అన్ని ఇచ్చేసాడు. నెక్స్ట్ చూడండి 2 అంట. చూడండి 2 ఒక దానిపైన ఇంకోటి ఉందండి. ఇక్కడ చూడండి ఇక 2 4 4 కూడా చూడండి సేమ్ అయ్యే పైన ఉన్నాయి. చూడండి 9 అంటే 2 4 9 ఇంకో పేరు అనమాట. 2 4 9 ఎక్కడ ఉంది చూడండి. 2 4 9 ఇక్కడ లేదు. 2 4 8 ఉంది, 6 ఉంది, 2 4 9 ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ ఇది అవుతుంది అంటే 4th ఆప్షన్. దట్స్ ఇట్, సింపుల్ అండి. ఆప్షన్ త్రూ వెళ్ళిపోయి సరిపోతుంది. దిశలు ఇచ్చాడు. ఎక్స్ పడమర వైపు 3, ఇక ఎక్స్ అనమాట. ఇక్కడ నుంచి పడమర వైపు 3 కిలోమీటర్లు పోయాడు అంటాడు. ఆపై ఏమైండు, ఉత్తరం వైపు 4 కిలోమీటర్లు పోయాడు. తిరిగి ఎక్స్ ఈ ప్రారంభ స్థానానికి రావడానికి ఇక్కడికి రావడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ అతి తక్కువ దూరం అడిగాడండి. ఇక్కడ చూడండి ఇదేంటండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 3 4 ఇచ్చాడు. ఇక్కడ ఏంటవుతుంది 5 అవుతుంది. ఈ 888 3 4 5 అనేది. దట్స్ ఇట్. ఇక్కడ ఏం చేయాలి, అట్లా కాకుండా 3 స్క్వేర్ + 4 స్క్వేర్ = వచ్చేది 5 స్క్వేరే వస్తుంది. దట్స్ అనమాట. ఏమొస్తుంది ఆన్సర్ 5. 888 కొన్ని గుర్తుపెట్టుకోవాలండి మనం, అట్లయితే ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి. ఈ కింది సమూహానికి చెందని పట్టమే ఇక్కడ చూడండి. 2 దగ్గరే ఉన్నాయి, 2 ఇక్కడ ఉన్నాయి, 2 ఇక్కడ ఉన్నాయి. ఇది చూడండి దూరంగా ఉన్నాయి అంటే 3rd ఆప్షన్. నెక్స్ట్ వన్ వాదన ఇచ్చాడండి. అలెగ్జాండర్ ది గ్రేట్ మార్త్యుడు. ఊహ ఏంటండి, అలెగ్జాండర్ ది గ్రేట్ మానవుడు. ఆయన మానవుడే కానీ మనిషి కదా, ది గ్రేట్ అది కరెక్టే అనుకున్నాడు. అదే అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్. ఇక్కడ గ్రీక్ గురించి ఏమైనా మెన్షన్ చేశాడు అండి, ఏం మెన్షన్ చేయలేదు. అందుకే ఇది కాదు. ఓన్లీ 1 ఆవశ్యకమైనది, 2nd ఆప్షన్. నెక్స్ట్ వన్ మందలో ఎన్ని ఆవులు నల్లగా ఉన్నాయి, బ్లాక్గా ఎన్ని ఉన్నాయని అడిగాడండి. మనం క్యాల్కులేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ప్రకటన ఇచ్చాడు, మొత్తం 60 ఆవులు ఉన్నాయంటండి. మొత్తం 60 ఉన్నాయి. ఓకే డన్. నెక్స్ట్ అండి, దీని ఒక్కదాంతో రాదు. కింది వాటిలో 40% నల్లవి ఉన్నాయి. 40%, ఈ 60లో 40% ఉన్నాయంటండి. అయితే ఈ 2 కలిపితేనే ఆన్సర్ వస్తుంది మనకు. చూడండి 2 కలిపి తీసుకుంటే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం సరిపోతుంది, కానీ ఒక్క ప్రకటన మాత్రం సరిపోదు. ఒక్క దాంతో ఏది సరిపోతుంది అంటే 1st ఆప్షన్. నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజ్ అండి. జీ ఏం రావాలి, జీ రివర్స్లో రావాలి. ఇట్లా జీ ఇక్కడ రావాలి, ఇటు సైడ్ నుండి ఇట్లా వచ్చేసేయాలి. కాదు ఇటు రివర్స్ తిరగాలి. జీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ జీ రివర్స్ ఉంది. ఓకే, ఇది జీ అసలు రివర్స్ తిరిగిపోయింది, ఇక్కడ లేదు. ఓన్లీ 2nd ఆప్షన్ మాత్రమే. దట్స్ చూసుకుంటే అయిపోతుందండి. వాదనలు చాలా వస్తున్నాయని చూడండి. ఐటీ మాంద్యం కారణంగా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాన్ని కోల్పోయారు. మాధ్యమం వచ్చినప్పుడు చాలా మంది పోయారు అండి. కరోనా టైంలో, ఆ టైంలో ఊహలు ఏమనుకుంటాడు, తను చెప్పిన అతను ఏమనుకుంటాడు, ఐటీ రంగ ఉద్యోగులు సురక్షితం కాదని అక్కడ మెన్షన్ చేశాడు. అట్లా అనుకుంటాడు. అట్లా అనుకున్నప్పుడు ఏం తీసుకుంటాడు జాబ్లో, అది కాదు. నెక్స్ట్, ఐటీ రంగ కంపెనీలు చాలా తరచుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తొలగిస్తారని అని చెప్పాడండి. అట్లా అనుకుంటాడా, తొలగిద్దాం అందరిని అనుకుంటాడా, టైంని బట్టి తొలగిస్తాడు అంతే. ఇది కాదు అంటే 2 ఆవశ్యకమైనవి కావు. 4th ఆప్షన్. నెక్స్ట్ వన్ కోడింగ్ డీకోడింగ్ అండి. జీ ఇచ్చాడు, ఇక్కడ జీ గ్రీన్ ఇచ్చాడు. ఐటీ జీజీపీ ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ +2 జరిగింది, +2 జరిగింది, +2 అంతా +2 జరిగిపోయింది అంటే +2 జరిగింది, అంతా +2 జరిగింది. నెక్స్ట్ కూడా ఏం జరగాలి, PINK +2 చేయాలి. +2 చేస్తే అవుతుంది. పీకి +2 చేస్తే ఏమొస్తుంది, R వస్తుంది. ఐకి +2 చేస్తే ఏమొస్తుంది, K వస్తుంది. Nకి +2 చేస్తే ఏమొస్తుంది, P వస్తుంది. Kకి +2 చేస్తే M వస్తుంది. దట్స్ ఇట్. ఇది 4th ఆప్షన్. సింపుల్ అండి. సిరీస్ ఇచ్చాడు 0 1 8 27. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, క్యూబ్స్ అనిపిస్తుంది. 0 క్యూబ్, 1 క్యూబ్, 2 క్యూబ్,
3 క్యూబ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం రావాలి? 4 క్యూబ్ రావాలి. 4 క్యూబ్ ఎంత అండి? 64. దాట్స్ ఇట్. 4th ఆప్షన్. నెక్స్ట్ సింపుల్ అండి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం ఇచ్చాడు? అనాలజీ ఇచ్చాడు. చక్రం, చువ్వలు. ఇప్పుడు సైకిల్ చక్రం ఉంటుంది కదా, దాని సువ్వలు ఉంటాయిగా, ఇలా ఇలా అని సువ్వలు ఇవన్నమాట. సువ్వలు అంట, ఇవి సువ్వలు అనమాట. నెక్స్ట్ ఇచ్చాడు ఫ్యాన్ ఇచ్చాడు. ఫ్యాన్కి ఏముంటాయి? ఫ్యాన్ ఇలా ఉంది, దానికి ఏముంటాయండి? రెక్కలు ఉంటాయి. ఇవి రెక్కలు అనమాట. రెక్కలు ఎక్కడ ఉంటాయండి? 3rd ఆప్షన్. గుండ్రం కాదు, గాలి కాదు, మోటార్ కాదు, రెక్కలు మాత్రం ఉంటాయి, కనిపించు. నెక్స్ట్ వన్ ఎంబెడెడ్ ఫిగర్ ఇచ్చాడండి. ఈ ఎమ్ ఏ దేంట్లో ఉందని అడిగాడు. ఎమ్ చూడండి, ఇక్కడ అసలు ఎమ్ అని కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎమ్ ఇక్కడ కనిపిస్తుంది, ఓన్లీ బిఏ అనమాట. ఇక్కడ లేదు ఎమ్, ఇట్లా వచ్చిందని ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చిందని ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ కాదు, ఓన్లీ బి అనమాట. 3rd ఆప్షన్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమండి? నీటి ప్రతిబింబం. అంటే ఇలా కిందికి వస్తుందండి, కింద పడుతుంది. అంటే ఇది ఉండాలి, ఇది రైట్ సైడ్ ఉంటుంది. ఇది ఎటు సైడ్ ఉందో అటు సైడ్ ఉంటుంది, లేదు. కిందికి ఇది రావాలి, ఫస్ట్ ఇది రావాలండి పైన, ఇది లేదు. ఇక్కడ చూడండి, ఇది వచ్చింది, ఇది కాదు. ఇక్కడ చూడండి, ఇది ఇలా వచ్చింది, రైట్ సైడ్ ఉంది. అంటే ఓన్లీ డి ఆప్షన్ అనమాట. డి ఆప్షన్. నెక్స్ట్ వన్ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. కబడ్డీ అలాగే ఫుట్బాల్ మరియు క్రికెట్ మూడు క్రీడలు ఆడే వారందరూ ఏ అక్షరంతో సూచించాడు? 3 ఆడేది ఏంటండి? ఇక్కడ చూడండి, 3 ఆడేది ఇక్కడ మింగిల్ అవుతుంది, అంటే ఎస్ అనమాట. 4th ఆప్షన్. నెక్స్ట్ వన్ సమూహానికి చెందని అడిగాడు. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ ఇచ్చాడు. 3 భుజాలకు 3 డాట్స్ ఉన్నాయి, లోపల ఉన్నాయి, ఇక్కడ లోపల ఉన్నాయి, ఇక్కడ లోపల ఉన్నాయి, ఇక్కడ లోపల ఒకటే ఉంది. చూడండి, ఇది డి అనమాట. నెక్స్ట్ వన్ చందంది అడిగాడు. 71, 73, 77, 79. ఇది ఏంటి సమూహానికి చెందింది అంటే, ఇక్కడ ఇవన్నీ, ఇది చూడండి ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే డివైడెడ్ అవుతుంది. అవుతుంది 7 into 11 అవుతుంది, ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్, ఓన్లీ ఇది ఒక్కటే ప్రైమ్ నెంబర్ కాదు. ఏంటండి? 77 మాత్రమే ప్రైమ్ నెంబర్ కాదు. ఇచ్చాడండి, ఏమిచ్చాడు? ఎక్స్ ఐ విపి. ఇక్కడ ఏమిచ్చాడు? 17, 2, 7, 16. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్లీ ఇదంతా 24, ఇది 9, ఇది 7, ఇది 16. ఈ రెండు సేమ్ ఇచ్చాడండి, ఈ రెండు సేమ్ ఇచ్చాడు. 16, ఈ రెండు సేమ్ ఇచ్చాడు. ఇది చూడండి, ఇది -7 చేశాడు, ఈ రెండింటిని -7 చేశాడు. సేమ్ అలానే చూడండి, జెడ్ హెచ్ ఈజే అలానే ఉండాలి. ఈ అంటే ఏంటిది? 5 తీసుకోవాలి, జే అంటే 10 తీసుకోవాలి. ఇప్పుడు 5, 10 లేదు, 5, 10 లేదు, 5 లేదు, 5, 10 ఇక్కడ మాత్రం ఉంది. చూడండి, ఇది 26, ఇది 8 అండి. అయితే ఏం చేయాలి? -7 చేయాలి. -7 చేస్తే ఇక్కడ 19 వస్తుంది, ఇది 1 వస్తుంది. చూడండి, 19 చూడండి, ఇదే వస్తుంది. 4th ఆప్షన్. నెక్స్ట్ వన్ సమూహానికి చెందంది అని అడిగాడండి. ఏ చూడండి, 1, 2, 3 ఇలా ఉంది. ఎఫ్ చూడండి, 1, 2, 3, ఇది 3 వచ్చింది. 1, 2, 3, ఇది 3 వచ్చింది. ఇది చూడండి, 1, 2, 3, 4 లైన్స్ కౌంట్ చేసిండండి. లైన్స్ కౌంట్ చేశాడు. ఓన్లీ ఇదన్నమాట డిఫరెన్స్. ఇవన్నీ 3, 3 ఉన్నాయి. ఇది 3 ఉంది, ఇది 3 ఉంది, ఇది 3 ఉంది. అంటే 4th ఆప్షన్, ఫస్ట్ వన్. ఇక్కడ సమూహానికి చెందిందని అడిగాడండి. ఇచ్చేసి పేర్స్ ఇచ్చాడు, ఒక 4 ఇచ్చాడు. డైరెక్ట్ ఆప్షన్ త్రూ వెళ్దాం మనం, అవి రాసుకోవడం కండి. ఇక్కడ చూడండి, 5, 35, 41 ఇచ్చాడు. 5 into 7 35 వస్తుంది. ఇది చూడండి, 40, 5 8s 8 + 1 వచ్చింది. ఇక్కడ చూడండి, 2 7s సెకండ్ ఆప్షన్, 2 7s. నెక్స్ట్ 2 8s. నెక్స్ట్ చూడండి, 3 7s 21, 3 8s 24. చూడండి, 8 7s 8 8s. ఇక్కడ చూడండి, ఏది వచ్చింది? 8 8s. ఫస్ట్ ఆప్షన్ చూడండి, +1 ఇచ్చాడు, అందుకే ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, సిరీస్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఎన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎల్, జే, హెచ్. నెక్స్ట్ ఏంటని అడిగాడు. ఇక్కడ చూడండి, 14, 12 అయింది, -2 జరిగింది. ఇక్కడ -2 జరిగింది, ఇక్కడ -2 జరిగింది. నెక్స్ట్ ఏం జరగాలి? -2 జరగాలి. హెచ్ అంటే 8 8 - 2 అంటే 6 6 అంటే ఏంటంటే ఎఫ్.
ఆన్సర్ ఎఫ్ రావాలి. దట్స్ ఇట్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, వర్డ్ ఇచ్చారు ఏ డాష్ టీ ఇచ్చారండి. ఆ పదంలో అక్షరం ఫిల్ చేయమంటున్నారు. అంటే అర్థవంతమైన మీనింగ్ఫుల్ వర్డ్ రావాలన్నమాట. ఫస్ట్ లెటర్ చేసామనుకో ఏమొస్తుంది చూద్దాం. ఆర్ చేసాం అంటే మార్ట్, ఇది క్లారిటీ అని ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సి తీసుకుందాం, మార్క్డ్, అసలు ఈ వర్డే లేదు. నెక్స్ట్ చూడండి పి ఉంది, మాప్డ్, అది లేదండి. ఓ ఇది రాదు, ఓన్లీ వర్డ్ మాత్రం వస్తుంది. అందుకే ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, దిశలు ఇచ్చాడు అండి, డైరెక్షన్స్. ఎక్స్ తన వాహనాన్ని తూర్పుకు 30 కిలోమీటర్లు నడిపాడంటండి. ఎక్స్ ఇక్కడ ఉందనుకున్నాం, ఇక్కడ తూర్పు వైపు 30 కిలోమీటర్లు వెళ్ళాడంటండి. ఆపై కుడివైపు తిరిగాడంటండి, రైట్ అంటే ఇట్ సైడ్, మళ్ళీ 30 వెళ్ళాడంటండి. ఆపై ఎడం వైపు వెళ్ళాడు, ఎడం అంటే ఇట్ సైడ్, ఎంత 20 వెళ్ళాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఆపై ఎడం వైపు తిరిగి 30 వెళ్ళాడు, ఎడం అంటే ఇటే అండి, ఇటు వచ్చి 30, ఎగ్జాక్ట్ 30 వచ్చాడు, నడిపాడు. అయినా ఎక్స్ అతని లేక ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు. ప్రారంభ స్థానం ఏదండి, ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరము అని అడిగాడండి. ఇది 30, ఇక్కడ 20 కదండి, ఇది 20 అవుతుంది. 30 + 20 ఎంత, 50 కిలోమీటర్స్. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ప్రశ్న గుర్తులకు భర్తీ చేసిన సరైన బొమ్మను ఎంచుకోండి అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇదిలా స్ట్రైట్ ఇచ్చాడు, ఇది ఇలా ఇచ్చాడు, ఇది స్ట్రైట్ ఇచ్చాడు, ఇది ఇలా ఇచ్చాడు. ఇది చూడండి, ఇది ఇలా ఉంచాడు, ఇది ఇలా ఉంచాడు. ఫస్ట్ది ఇలా ఉంచాడు, ఫస్ట్ దాంట్లో ఇలా ఉన్నది తీసుకున్నాడు. సెకండ్ది ఇలా ఇచ్చాడు, ఫస్ట్ ఏమో ఇలా ఉండి ఇలా ఇచ్చాడు. అయితే లాస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో ఏం చేసినట్టే మిక్స్డ్ ఇచ్చాడండి. మిక్స్డ్ చూడండి, ఫస్ట్ దాంట్లో ఇది తీసుకున్నాడు, ఫస్ట్ దాంట్లో ఇలా, ఇది సెకండ్ దాంట్లో ఇది తీసుకున్నాడు, ఫస్ట్ దాంట్లో ఇది తీసుకున్నాడు, స్ట్రైట్ అన్నది తీసుకున్నాడు, ఇలా చేశాడు. అంటే ఇవి రెండు కలిపి ఇది తీసుకున్నాడు అండి. ఇంకో దీంట్లో ఇది తీసుకున్నాడు, దీంట్లో ఇది తీసుకున్నాడు, దాన్ని థర్డ్ చేశాడు. దీంట్లో చూడండి, దీంట్లో ఇది తీసుకుంటే బెటర్ ఉంటుంది, ఇది సింగిలే తీసుకున్నాడు, ఇది వర్కౌట్ కాదు. ఇది చూడండి, ఇది కూడా సింగిలే, ఆల్రెడీ దీంట్లో ఉంది, దీంట్లో కూడా 3 ఉన్నాయి, ఏమన్నా కానీ చూడండి, దీంట్లో కూడా సింగిల్ అవే ఉన్నాయి. ఇక్కడ దీంట్లో చూడండి, యారోస్ డబల్ సైడ్ లేవండి. దీన్ని చూడండి, ఇక్కడ డబల్ సైడ్ ఉన్న యారో తీసుకున్నాడు, ఇక్కడ 2 సైడ్స్ కలిపి 2 సైడ్స్ యారోస్ పెట్టేసి తీసేసుకున్నాడు. అందుకే ఆప్షన్ సి అవుతుంది. ఇలాంటివి కూడా డిఫరెంట్గా వస్తాయి చూడండి. నెక్స్ట్ వన్, ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాడండి. ఏమిచ్చాడు, భారతదేశం, ఇండియా, మహారాష్ట్ర, కేరళ అండి. ఇండియా అనేది ఇండియాలనే, ఇది ఇండియాలోనే మహారాష్ట్ర ఉంటుంది, మహారాష్ట్ర ఇక్కడ ఉంటుంది, కేరళ కింది సైడ్ ఉంటుంది, కింద ఉంటుంది. అందుకే డిఫరెంట్ అందుకే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఖాళీ స్థలం పూరించండి, ఇది పూరించమని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇది ఇలా ఇచ్చాడు, దీన్ని ఇలా కిందికి చేశాడండి, కిందికి చేసేసాడు, ఇలా యారో మధ్యలోకి ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇటు సైడ్ ఇచ్చాడు, దీన్ని ఇటు సైడ్ డౌన్ చేశాడు, మళ్ళీ ఇది యారో ఇచ్చాడు, ఇది పైకి ఉంది, దాన్ని కిందికి చేశాడు. ఇక్కడ మధ్యలో మళ్ళీ ఏం రావాలంటే యారో, అన్నీ ఇక్కడ యారోలే వస్తున్నాయండి. చూడండి, యారోలు మాత్రం వస్తున్నాయి, అందుకే యారో మిడిల్లో ఉండాలి. అది కూడా యారో, ఇది పైకి ఉంది, ఇది వర్కౌట్ కాదు, ఇది కిందకు ఉంది, ఇది కూడా కాదు. ఇది చూడండి, ఇక్కడ దగ్గర ఉంది, మిడిల్లో ఉంది, అందుకే సి ఆప్షన్. నెక్స్ట్ వన్, వాదన మరియు ఊహాగానం ఇచ్చాడండి. వాదన ఏమంటుంది, ఈరోజు ఆదివారం అని చెప్పాడు. తను ఏం ఊహిస్తాడు మనం ఆలోచించి, ఊహలు ఏం చెప్పాడు, రేపు సోమవారం, ఈరోజు సండే అయితే రేపు మండే అవుతుంది అండి, అది కరెక్టే, అలానే ఊహిస్తాడు, కరెక్ట్ అవుతుంది. ఈరోజు సెలవు, సండే రోజు సెలవు అని ఎవరు చెప్పారండి, అంటే ఇక్కడ సెలవు ఉండొచ్చు, వేరే దగ్గర ఉండకపోవచ్చు, తను ఆలోచించట్లే కదా, అందుకే ఇది వర్కౌట్ కాదు, ఓన్లీ ఒకటి మాత్రమే అనుసరిస్తుంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ జతలు అనమాట, అనాలజీ టైప్ అనమాట. ఇక్కడ గ్రేప్స్ అండి, ద్రాక్ష పండ్లు ఇచ్చి బంచ్ అని ఇచ్చాడు. బంచ్ అంటే బంచ్ ఆఫ్ ఫ్రూట్స్, అంటే బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. ఒక రకమైన ఫ్లవర్స్ అన్ని ఒక దగ్గర పట్టుకుంటే బంచ్ అంటారంటే. ఇక్కడ చూడండి, గొర్రెలు ఉన్నాయి, షిప్స్ అనమాట, షీప్స్. అవి ఏంటండి, గొర్రెల మంద అంటాం చూడండి, మనం గొర్రెల మంద ఉంది అంటాను. గుంపులు ఉంటే ఏమంటాం, మంద అంటాం. సమూహమనము, గుంపను,
సైన్యం ఓన్లీ మంద అంటున్నాడు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఇవ్వబడిన ప్రశ్నలు పరిగణన తీసుకొని ప్రశ్న సమాధానం ఇవ్వబడిన పేర్కొన్న ప్రకటనలో ఏది సరిపోతుందో నిర్ణయించండి అని ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? చరిత్ర, భాష మరియు సైన్స్లో ఎక్స్ యొక్క సగటు మార్కులు ఎంతంటే 50 మార్కులు ఇచ్చాడు. సాధించినట్లయితే సైన్స్లో అతడి స్కోర్ ఎంత, సైన్స్లో మాత్రం ఎంత స్కోరు అని అడిగాడండి. సైన్స్లో స్కోర్ ఎంత అని అడిగాడు. ఇక్కడ ప్రకటనలు ఏమి ఇచ్చాడు? చరిత్ర మరియు భాష అతను సగటు ఇచ్చాడండి 25. ఈ 25 సగటు ఇచ్చాడు అంటే ఈ రెండు తీసేసామనుకో, ఈ రెండింటి నుంచి ఆ మూడింటి నుంచి రెండు తీసేస్తే ఏమవుతుందండి? ఒకటి వస్తుంది. ఏది వస్తుంది? అది సైన్సే వస్తుంది. అంటే వస్తుంది అంటే దీని నుంచి వస్తుంది, సింగిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, భాషలో 30 మార్కులు పొందాడు. భాషలో 30 మార్కులు పొందితే ఏంటంటే అది పొందిపోయిన ఇండివిజువల్గా మనం ఏం చేయలేము, దాన్ని తీసిన వేస్ట్. అందుకే ఒకటి మాత్రమే సరైనది, ఒకటి మాత్రమే సరిపోతుంది, రెండు సరిపోతుంది. థర్డ్ ఆప్షన్ అండి. చూడండి, ఇది మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యావరేజ్ ఇచ్చాడు కానీ మనం మొత్తం 2 into 25, 3 into 50 అలా చేయడం వేస్ట్ అండి. వస్తుందా రాలా అని మాత్రం తెలుసుకుంటే సరిపోతుందండి, మొత్తం చేయాల్సిన అవసరం. నెక్స్ట్ వన్, ప్రకటనలు ఇచ్చాడు. ప్రకటనలు ముగింపులు ఇచ్చాడు. కొన్ని డేగలు గాలిపటంలు, ఇది డేగలండి, ఇవి గాలిపటం. గాలిపటాలన్నీ పక్షులు అంటండి. ఈ గాలిపటాలన్నీ పక్షులు అండి. ఇక్కడ ముగింపు ఏమి ఇచ్చాడు? కొన్ని పక్షులు డేగలు, ఒక కలర్ చేంజ్ చేద్దాం. కొన్ని పక్షులు డేగలు అంటే ఇక్కడ పక్షులు ఇక్కడ ఉన్నాయి, డేగలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని అన్నాడు చూడండి, ఈ సమ్ రిలేషన్ అంటే కొంచెం కొన్ని వర్కౌట్ అవుతుందా అండి? వర్కౌట్ అవుతుంది. అందుకే ఓకే. కొన్ని డేగలు పక్షులు, డేగలు ఇక్కడ ఉన్నాయి, పక్షులు ఇక్కడ ఉన్నాయి. రెండు ఒకటే అండి, అది కూడా వర్కౌట్ అవుతుంది. రెండు సరిపోతాయి. రెండు ఒకటి రెండు మరి అనుసరించును, అందుకే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక క్రమం ఇచ్చాడు, ఓ సిరీస్ ఇచ్చినట్టు ఇచ్చేసి పై క్రమంలో ఏ పదం ఏంటి? ఎడమ నుండి, ఎడమ చివరి నుండి 12వది, ఎడమ చివరి నుండి 12వది, 12వ పదం యొక్క కుడివైపు 3వది, కుడివైపు 3వది అంటండి. ఇక్కడ మనకు ఇలాంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎడమ ఇచ్చాడు అనుకోండి, మైనస్ చేయాలి. సేమ్ ఉంటే మైనస్ చేసేయాలి. కుడి ఉన్నా కూడా మైనస్ చేసేయాలండి. అది ఎడమ కుడి ఉందనుకోండి, అది మాత్రమే ప్లస్ చేయాలి, అది మాత్రమే యాడ్ చేయాలండి. అంటే ఆపోజిట్ మాత్రం యాడ్ చేయాలన్నమాట. ఇవి రెండు యాడ్ చేయండి. రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎడమ, ఈ ఫస్ట్ తీసుకోవాలి, ఎడమ 15th లెటర్ అవుతుంది అనమాట. 15th లెటర్, ఎడమ నుంచి 15th లెటర్ ఏమవుతుంది చూద్దామా? 15th లెటర్ ఏముందో ఇక్కడ 6 బి, అక్కడ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఏమొస్తుందంటే బి వస్తుంది. దట్స్ ఇట్ అని ఇలా చూసుకోవాలి. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ప్రకటనలు. ధోని మంచి బ్యాట్స్మెన్ అంటండి. ఇది ధోని మంచి బ్యాట్స్మెన్, ఇది బ్యాట్స్మెన్ తెలివైన వాళ్ళు అంటండి. బ్యాట్స్మెన్ అందరూ తెలివైన వాళ్ళు. ఇలా ఇచ్చినప్పుడు ఇలానే డయాగ్రామ్ తీసుకోవాలండి, మనం కన్ఫ్యూజ్ ఏమో అనుకోవద్దండి. ముగింపు ఏమి ఇచ్చాడు చూడండి. ముగింపు ఏమి ఇచ్చాడంటే తెలివైన వాళ్ళందరూ బ్యాట్స్మెన్. తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బ్యాట్స్మెన్. తెలివైన వాళ్ళందరూ అంటున్నాడు, తెలివైన వాళ్ళందరూ బ్యాట్స్మెన్లు అవుతున్నారు. ఇదంతా ఖాళీ ఉంది కదండి, ఇది వాళ్ళు కాదు కదా, బ్యాట్స్మెన్లు కాదు కదండి, కాదు. అందుకే ఇది వర్కౌట్ కాదండి. ధోని తెలివైన వాడు, ధోని ఇక్కడ ఉన్నాడు, తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నాడు. ధోని తెలివైన వాడు కొంచెం మాత్రమే అండి, మొత్తం అని చెప్పలేము. ధోని తెలివైన వాడు అంటే కొంచెం మాత్రం ఉంది కాబట్టి తెలివైన వాడు అని చెప్పొచ్చు అండి. అందుకే సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. అందుకే ముగింపు రెండు మాత్రమే అనుసరిస్తుంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. వి యు యొక్క సోదరుడు, యు యొక్క సోదరుడు అంటే ఎవరు? వి సోదరుడు అంటే ప్లస్ తీసుకోవాలి. అయితే యు డబ్ల్యూ యొక్క సోదరి, యు అనేది ఎవరు ఒక సోదరి? డబ్ల్యూ యొక్క సోదరి, సిస్టర్, అందుకే మైనస్. మరియు ఎక్స్ యు యొక్క భర్త, ఎక్స్ అనేది యు యొక్క భర్త అంటండి. ఇక్కడ భర్త అనమాట. మనం
యు యొక్క బర్త్ కాబట్టి ఇక్కడ డబల్ తీసుకొని ఎక్స్ ఇక్కడ బర్త్ అంటండి ఇలా తీసుకుని అయితే ఏమడిగాడు యు వి యొక్క వికి యు ఏమవుతాడు అని అడిగాడు. ఏమవుతాడు సిస్టర్ అవుతుంది. ఇగో సిస్టర్ మైనస్ సిస్టర్ అవుతుంది అంటే సోదరి. సెకండ్ వన్. నెక్స్ట్ ఈ ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్యను సూచించండి అని వచ్చాడు. ఇక్కడ చూడండి ఇది 1 అవుతుంది, ఇది 1. ఇక్కడ చూడండి ఇక్కడ 3 వచ్చేస్తాయి, ఇక్కడ 3, ఇది 3 తీసేసుకున్నాం, అది 3 అవుతుంది, ఇక్కడ 3, ఇది +1. నెక్స్ట్ చూడండి ఇలా ఒకటి వస్తుంది 1, ఇది 2 అవుతుందండి, ఇంకోటి ఇలా వస్తుంది ఇక్కడ 2. ఇక్కడ చూడండి సేమ్ అలానే ఇక్కడ 1 వస్తుంది, దాంతోపాటు ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ 2 వస్తాయి. నెక్స్ట్ ఇది 1 వస్తుందండి, ఇక్కడ అక్కడ ఉంది 1. ఇక్కడ చూడండి ఈ మొత్తం కలిపి ఇంకోటి వస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఎన్ని అయ్యాయి మనం 3 + 1 4, 9 అయ్యాయండి. 9 అని తీసుకుందాం, ఇక్కడ మొత్తం క్లారిటీ చూపిస్తాం. ఇప్పుడు అవన్నీ వచ్చాక ఇక్కడ మిగిలిన చూడండి, ఇది తీసుకోలేదు మనం, ఇది తీసుకోవాలి. ఈ మొత్తం కలిపి ఇది ఒకటండి. 9 + 1 ఏమవుతుందండి 10 ట్రయాంగిల్స్ అవుతాయండి, 10 ట్రయాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి ప్రకటనలు ఇచ్చాడు. ఏంటిది కొందరు దేవతలు అంట, దేవదూతలు ఏంటంటే దేవతలు అంట, దేవతలు అవుతారు. జీవులన్నీ దేవుళ్ళు అంటాడు. జీవులు ఉంటాయి దీని లోపల ఉంటాయి. ఇక్కడ ఇది జీవులు అండి, జీవులు దేవుళ్ళే, జీవులన్నీ. ఇక్కడ ముగింపు ఏమిచ్చాడు, ముగింపు చూడండి కొందరు దేవతలు దేవదూతలు అంటాడు. వీళ్ళు దేవదూతలు. కొందరు చూడండి కొందరు రిలేషన్ ఉంది అక్కడ, కొన్ని రిలేషన్ ఉంది ఇక్కడ, అందుకే వర్కౌట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ కొన్ని జీవులు దేవతలు, ఇక్కడ జీవులు ఇక్కడ ఉన్నాయండి, దేవతలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని జీవులు దేవతలు అవుతాయి అండి, ఇది మొత్తం అయినప్పుడు కొన్ని కూడా అవుతాయండి, అందుకే ఇది కూడా వర్కౌట్ అవుతుంది. అందుకే 1, 2 అనుసరిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఘనం ఇచ్చాడండి, ఘనం ఇచ్చి డాష్ ఇచ్చాడు. నెక్స్ట్ అదే విధంగా చతురస్రం ఇచ్చాడు, గీత ఇచ్చాడు. చతురస్రం చేయడానికి ఏం కావాలండి, ఒక లైన్ కావాలి. లైన్స్ అనమాట, నెంబర్ ఆఫ్ లైన్స్, ఒక 4 లైన్స్ కలిస్తే చతురస్రం అవుతుంది. అంటే నా లైన్స్ కలిపితే అట్లా వస్తుంది అనమాట. అదే ఘనం కావాలంటే ఏం కావాలండి, 2 చతురస్రాలు కావాలి. 4 చతురస్రాలు కావాలి, ఇలా అనమాట. 4 చతురస్రాలు అయితే ఘనం అవుతుంది, అలా అనమాట. అలా ఇచ్చాడు. సెకండ్ వన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిల్ చేయమంటున్నాడు డయాగ్రామ్ ఇచ్చేసి. ఇక్కడ చూడండి ఇది ఇలా వచ్చేస్తుంది, ఇలా రావాలి, ఇది ఇలా వచ్చేసి ఇది ఇలా వచ్చేస్తుంది, 2 టైమ్స్ ఇలా వచ్చినట్టు చూడండి. దీన్ని ఇట్లా కనెక్ట్ కావద్దు, ఇలా కనెక్ట్ కాకుండా ఉండాలండి. ఇది కనెక్ట్ కాదు, ఇది పక్క పెట్టదా, ఇది కనెక్ట్ అయిందండి, ఇది కాదు. ఇది చూడండి ఇది లోపలికి వచ్చేసింది. ఇది చూడండి ఇది మాత్రమే కనెక్ట్ కాకుండా ఉంది, అందుకే ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడండి. ఇంకో దర్పణం చిత్రం. మిర్రర్ ఇమేజ్ అంటే రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ ఏమవుతుంది రైట్ అవుతుంది. అందుకే ఇదేమవుతుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ రౌండ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ రౌండ్ చూడండి ఇక్కడ ఉందా, లేదు. ఇది ఉందా, అసలు లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, ఇదేమో పైకి వెళ్ళిపోయింది, ఇది కాదండి, ఓన్లీ సి ఆప్షన్. నెక్స్ట్ సేమ్ ఇచ్చాడు, ఫిల్ చేయమన్నాడు. ఇది చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇది ఇలానే ఉంది. చూడండి ఇక్కడ కలర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చే వరకు కలర్ లేదండి. అంటే ఇక్కడ కలర్ ఉంది, లేదు ఇక్కడ ఇచ్చేసాడు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కలర్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ కలర్ ఉండాలి, రైట్ సైడ్ కలర్లెస్ ఉండాలి, కలర్లెస్. చూడండి లెఫ్ట్ సైడ్ కలర్ ఉంది, కలర్లెస్ ఉంది. ఇక్కడ లేదండి, ఇక్కడ ఉంది కలర్లెస్.
ఇక్కడ లేదండి. ఇలా చూసుకుంటే నెక్స్ట్ చూడండి, ఇక్కడ పైన ఇక్కడ కలర్ ఉంది, ఇక్కడ కలర్ లెస్ ఉంది అంటే రివర్స్ రావాలి. ఇక్కడ ఇది వచ్చింది, ఏ వచ్చింది, సి ఉంది కానీ సి రాలేదు. దట్స్ ఇట్ అండి. ఏ ఆప్షన్ అనమాట. ఫస్ట్ చూసినట్టయితే ఏ ఆప్షన్. నెక్స్ట్ వన్, గడియారాలు ఇచ్చాడండి. గడియారం చూసినప్పుడు సమయం 8 అవుతుంది అంటండి. 8 అవుతుంది. 2 చేతుల మధ్య కోణం అడిగాడండి. చూడండి, 8 o'clock అంటే 8 ఇక్కడ ఉంటుంది, 8 ఇక్కడ ఉంటుంది. ఆ ఇక్కడ 12 దగ్గర ఉంటుందండి. ఇలా ఉంటుంది. ఈ కోణం అడిగాడు, ఈ అడిగాడండి, యాంగిల్ అడిగాడు. చూడండి, 12 - 8 తీసుకుని సరిపోతుంది. ఎంత? 4 వస్తుంది. ఇక్కడ ఒక గంటకు మనకు ఎన్ని ఎన్ని ఎంత తిరుగుతుందండి? ఇప్పుడు గంటల ముందు ఎంత తిరుగుతుందండి? 30 degrees తిరుగుతుంది. అంటే 4కి 4 గంటలకు ఎంత తిరుగుతుందండి? 4 × 30 120. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ కావాలంటే మీ బేసిక్ ఫార్ములా కావాలంటే θ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ఫార్ములా 11/2 × నిమిషాలు -30 × గంటలు. ఇలా చూసినా కూడా నిమిషాలు ఏమున్నాయండి? 8 o'clock. 8 o'clock అంటే ఈ జీరోస్ వస్తాయి. ఇక్కడ 0 వచ్చిందంటే ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. 0 - ఇక్కడ 3 × గంటలు అంటే 30 × 8 అవుతుందండి. ఏమవుతుంది? 240 అవుతుంది. 240 అవుతుంది. ఇక్కడ 240 అవుతుంది. ఏది ఆ 240 ఎలా ఉంటుందంటే ఇలా ఉంది కదా, ఆ 240 అనేది ఇదనమాట. ఈ టర్మ్ ఇది మన అడిగింది, ఇది మాత్రమే అడిగాడు, ఇది అడిగాడు మనని. అందుకే అలా వచ్చినప్పుడు 360 degrees నుంచి 240 తీసేయాలండి. అప్పుడు మనకు వచ్చేది 120 degrees. ఇక్కడ చూడండి, 240 అనే ఆప్షన్ కూడా లేదు. అప్పుడప్పుడు అది కూడా ఇస్తాడు, మనం మిస్ అయి పెట్టేసాను. అంటే ఒకవేళ 2 ఇచ్చినప్పుడు మాత్రం ఇది తీసుకోవాలి. దాంట్లో మెన్షన్ చేస్తాడు ఏ కోణం అనేది క్లారిటీగా మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్, ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్న, ఇవ్వబడిన జవాబు చిత్రం ఒక దానిలో పొందుపరిచింది అంటండి. ఎంబెడెడ్ అనమాట, ఒక దాంట్లో పొందుపరిచింది. ఈ డయాగ్రామ్ అనేది ఒక దాంట్లో ఉంది. ఆ డయాగ్రామ్ దేంట్లో ఉందో చూడాలి. చూడండి, ఇక్కడ ఉంది. ఫస్ట్ దాంట్లోనే ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదండి. అందుకే ఏ ఆప్షన్. ప్రకటనలో తీర్మానం ఇచ్చాడు. ప్రకటన ఏమి ఇచ్చాడు చూడండి. కొంతమంది నటులు వ్యాపారవేత్తలు అంటండి. వీళ్ళు నటులు అండి, వ్యాపారవేత్తలు అంటండి, వీళ్ళు వ్యాపారవేత్తలు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? వ్యాపారవేత్తలందరూ తెలివైనవారంటండి. ఈ వ్యాపారవేత్తలందరూ తెలివైనవారంట. నెక్స్ట్ తీర్మానాలు ఏమి ఇచ్చారు చూడండి. తీర్మానాలు, నటీ నటులందరూ తెలివైనవారంటండి. వీళ్ళు ఇక్కడ నటులు ఉన్నారు, తెలివైన వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మాత్రం ఉందండి. ఇక్కడ కొంతమంది రిలేషన్ మాత్రం ఉంది కానీ అంతా లేదండి. అందుకే ఇది ఫస్ట్ వన్ రాంగ్ అండి. సెకండ్ చూసినట్లయితే వ్యాపారవేత్తలందరూ నటులండి. ఇప్పుడు వ్యాపారవేత్తలు ఇక్కడ ఉన్నారు, వ్యాపారవేత్తలందరూ ఇక్కడ చూడండి, అందరూ తెలివైన వారు కదండి. వ్యాపారవేత్తలందరూ నటులే అంటండి. ఈ నటులు ఇక్కడ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఇక్కడ ఉన్నారు. అందరూ ఎలా అవుతుంది? ఇది కూడా సమ్ రిలేషనే ఉంది. అంటే కొంతమంది మాత్రమే అవుతారు, ఇదే రిలేషన్ ఉంది తప్ప అందరూ కాదండి. అందుకే సెకండ్ కూడా కాదండి. అందుకే 2 అనుసరించవు, ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్, అనాలజీ ఇచ్చారు. పరీక్ష అంటే ఉత్తీర్ణత అండి. ఎగ్జామ్ రాస్తే ఏమవుతారు? పాస్ అవుతారు, అంటే ఉత్తీర్ణత అవుతారు. అదే మ్యాచ్ ఆడితే ఏమవుతారు? గెలుస్తారు. ఓటేమని కూడా ఇవ్వచ్చు అంటే ఇక్కడ పాజిటివ్ మాత్రం ఇచ్చాడు. అందుకే ఇక్కడ మనం కూడా పాజిటివ్ తీసుకోవాలి. మ్యాచ్ అంటే విజయం అని మాత్రం, అంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ క్లాక్స్ నుంచి ఇచ్చాడు. సాయంత్రం 4:37 గంటలకు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య లఘు కోణం ఎలా ఉంటుంది అని ఇచ్చాడండి. ఇక్కడ ఫార్ములా ఉంటుందండి. θ ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ నిమిషాలు -30 degrees ఇంటూ గంటలు. ఇది ఫార్ములా అండి. ఇలా చూసుకుంటే నిమిషాలు అంటే 11/2, నిమిషాలు ఎంత? 37, -30 ఇంటూ గంటలు ఎంత అండి? 4 గంటలు. ఇక్కడ ఏమొస్తుంది? ఇది 120 వస్తుంది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 203.5 వస్తుందండి. ఇదేమో 120. మొత్తం ఆన్సర్ చూసినట్టయితే తీసేసినట్టు 83.5 వస్తుందండి. 83.5 degrees అండి, అంటే సెకండ్ ఆప్షన్.
ఇది ఇలా కాకుండా ఇలా ఇంకోలా కూడా చేయొచ్చండి. ఇంకో ఆల్టర్నేట్ చూస్తే ఇక్కడ చూడండి క్లాక్ అయితే ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇది 4, ఇది 5, ఇక్కడ 6, 7, 8, 9, 10, 11 అండి. ఎగ్జాక్ట్ 4:37 అంటే 4 మీద చిన్న ముళ్ళు ఉంటుందండి, 37 అంటే 7 మీద ఉంటుంది, 37 అంటే 35 ఇక్కడ తీసుకుందాం మనం. ఈ గ్యాప్ ఎంత అండి? 4కి 3కి గ్యాప్ ఎంత? 3 అవర్స్ గ్యాప్ అండి. ఇక్కడ నార్మల్ నిమిషాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత అండి? 20 మినిట్స్ ఉంటుందండి. ఇక్కడ 20 అనుకుందాం, ఇక్కడ ఎంత? 37 ఇచ్చాడు. 37కి 20 మినిట్స్ గ్యాప్ ఎంత అండి? 17 మినిట్స్. అయితే గంటల ముళ్ళు ఒక నిమిషానికి ఎంత తిరుగుతుందండి? ఒక నిమిషానికి 6 డిగ్రీలు తిరుగుతుందండి. 6 డిగ్రీలు తిరుగుతుంది. ఒక నిమిషానికి 6 డిగ్రీలు తిరుగుతుంది. అయితే 17 మినిట్స్కి ఎంత తిరుగుతుందండి? 17 × 6 ఎంత అవుతుందండి? ఇది 60, అదొక 42 అంటే 102 డిగ్రీస్ తిరుగుతుందండి. ఇది మొత్తం ఆన్సర్ కాదండి. మళ్ళీ ఎక్స్ట్రా ఏమైంది? ఈ ముళ్ళు ఎగ్జాక్ట్ 4 మీద ఉంటుంది కదా, 20 మీద ఉండదు కదండి, కొంచెం ఇటు వస్తుంది కదా, స్లైట్లీ 5కి 4కి మధ్యలో ఉంటుంది. 5కి 4కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ ముళ్ళు ఇటు, ఈ 37 అయింది కాబట్టి ఈ ముళ్ళు ఇలా వచ్చిందండి. అప్పుడైతే నిమిషాలు, ఒక నిమిషం తిరగడానికి గంటల ముళ్ళు ఎంత తీసుకుంటుందండి? 1/2 డిగ్రీ తీసుకుంటుంది. అట్లయితే 37ని ఆఫ్ చేస్తే సరిపోతుందండి. 37ని ఆఫ్ చేసినట్లయితే ఎంతండి? 18.3 అవుతుందండి. 18.3 డిగ్రీస్. ఈ రెండింటిని మైనస్ చేస్తే సరిపోతుందండి. ఈ రెండింటిని మైనస్ చేసామనుకో, ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత అవుతుందండి? 83.5 అవుతుంది. ఇక్కడ 5 అండి, 18.5, ఇక్కడ 83.5 అవుతుంది ఆన్సర్. ఇలా అండి, ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సిరీస్ ఇచ్చాడండి. ఫస్ట్ ఏ ఇచ్చాడు, తర్వాత బీసీ ఇచ్చాడు, 1 1 పెంచుకుంటూ వెళ్తున్నాడు. డిఈఎఫ్ ఇచ్చాడు, జిహెచ్ఐజేకే జే ఇచ్చాడు. నెక్స్ట్ ఏం రావాలండి? కే రావాలి. కే ఎక్కడ ఉంది? ఎక్స్ ఉంది ఇక్కడ, ఏది లేదు. పి ఇక్కడ ఉంది, ఇది లేదు. ఓకే, ఇక్కడ ఉందండి. టీ ఇక్కడ ఉందండి. కే ఇచ్చి 5 లెటర్స్ ఇచ్చాడు, అంటే కేఎల్ ఎంఎన్ ఓ, ఇక్కడ 5 లెటర్స్ రావాలండి. నెక్స్ట్ చూసినట్లయితే ఒక ప్రకటనలు ఇచ్చాడండి. ఏ ప్రకటన ఇచ్చినా ప్రశ్నకు జవాబు సరిపోతుందా లేదని నిర్ణయించామని చెప్పాడు. ఏం చెప్పాడు? మలేషియాలో రైళ్లు ఖచ్చితమైన సమయానికి నడుస్తాయి అని చెప్పారు. మిస్టర్ ఎక్స్ రైలు కోసం గరిష్టంగా ఎంతకాలం వేచి ఉండాలి అని అడిగాడండి. మ్యాక్సిమం టైం ఎంతసేపు వెయిట్ చేయాలని అడిగాడు. అది కింద వాటిలలో ఏది ఉందో చూద్దాం. ప్రకటనలు ఫస్ట్, మిస్టర్ ఎక్స్ రైల్వే స్టేషన్కు పొద్దున 10 గంటలకు చేరుకున్నాడు అంటే 10 గంటలకు చేరుకున్నాడు. ఓకే, ఇది స్టార్టింగ్ టైము చూద్దాం. నెక్స్ట్, పొద్దున 11 గంటలకి ఒక రైలు ఉంది, తర్వాత రైలు 12 గంటలకు ఉంది. చూడండి, 10 o'clock వెళ్తే 11కో ట్రైన్ ఉంది, అది మిస్ అయింది అనుకోండి, 12కో ట్రైన్ ఉంది, ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్, అంటే మ్యాక్సిమం ఒక 2 అవర్స్ వెయిట్ చేయొచ్చండి. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ వెయిట్ చేయొచ్చు. ఈ రెండు కలిపితేనే మనకు ఆన్సర్ వస్తుంది. అందుకే 2 సరిపోతాయి, 1 మరియు 2 సరిపోతాయి అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఫిగర్ సిరీస్ ఇచ్చాడండి. ఇది కూడా అనాలజీ టైప్లోనే. ఇది చూడండి, సేమ్ పైన ఇలానే ఉంచాడు, దీన్ని రొటేట్ చేశాడు, ఎగ్జాక్ట్ ఇలా రొటేట్ చేశాడు. సేమ్ ఇవి కూడా ఇలానే ఉంటాయండి, ఇవి ఇలానే ఉంటాయి. దీన్ని ఇలా రొటేట్ చేస్తాడు చూడండి, దీన్ని ఇలా రొటేట్ చేస్తాడు చూడండి. ఇది ఉంది, ఇది అలా రొటేట్ చేసి ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది లేదండి. ఇది చూడండి, ఇక్కడ కలర్ ఉంది, ఎగ్జాక్ట్ ఇది కలర్ ఉంది, కలర్ లేదండి. ఇది కలర్ ఉంది, ఇది చూడండి చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉండాలి, మనకి ఇలా పెద్దగా రావాలి, అందుకే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ప్రకటనలు ఊహాగానాలు ఇచ్చాడండి. తక్షణం అమల్లోకి వచ్చేలా రైలు ఛార్జీలు 20% పెరిగాయి, 20% పెంచారంట, అంటే పెరిగాయంట. ఊహలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారో మనం చూడాలండి. పెరిగినప్పటికీ ప్రజలు ఇప్పటికీ రైల్లోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు. పెంచింది ఎందుకండి? వాళ్ళు అనుకునే కదా పెంచింది. వాళ్ళు ట్రైన్లో జనాలు పెంచినా కూడా మళ్ళీ ట్రైన్లోనే ట్రావెల్ చేస్తారు అనుకున్నారు కాబట్టి అనుకున్నారు. అందుకే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్, ఫస్ట్ ఊహ. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇతర రవాణా మాధ్యమాలు కూడా వాటి ఛార్జీలు పెంచవచ్చండి. ఇక్కడ ఏమని ఇచ్చాడండి? వాటి గురించి అసలు డిస్కస్ చేయలేదు, సెకండ్ వేరే వాటి గురించి. అట్లాంటప్పుడు ఇది ఎందుకు కరెక్ట్ అవుతుందని కాదు. అందుకే ఊహ ఒకటి మాత్రమే అవాక్యమైనది అన్నట్టు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్,
ఒక శ్రేణిలో భిన్నమైన అక్షరం ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఈ 3 సింబల్స్ అండి. ఇదొక్కటి మాత్రమే లెటర్. ఏ అనేది లెటర్ అండి. మిగతా అన్ని సింబల్స్. అందుకే 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, డయాగ్రామ్ ఫుల్ఫిల్ చేయడం ఇచ్చాడండి. ఖాళీని పూరించమని. ఇది చూడండి, ఇలా చూసినట్లయితే దీన్ని ఇలా కలిపేసేయాలి. దీన్ని ఇది ఎలా ఉందో కూడా ఇది కూడా ఎగ్జాక్ట్ అలానే ఉంటుందండి. ఇలా ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చి ఇలా ఉన్నదే చూడండి. ఇంకా ఫస్ట్ ఉంది, సెకండ్ లేదు, ఇది అసలు 3 ఉన్నాయి, ఇది అసలు లేదు, ఇది అసలు లేదు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, చార్ట్ చూడండి. కింద ఇవ్వబడిన పట్టికలు జాగ్రత్తగా అధ్యయనం చేసి కింద ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఇచ్చండి. ఇక్కడ నగరం ఇచ్చాడు, ఏబిసిడి ఇచ్చారు, జనాభా, అక్షరాస్యత, నిరక్షరాస్యత, అక్షరాస్యులు, పర్సంటేజ్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇచ్చిన డేటా ఆధారంగా నగరం సిలో అక్షరాస్యుల శాతం ఎంత? సి ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి. మొత్తం జనాభా ఎంత? 150. అక్షరాస్యులు ఎంతమంది? అక్షరాస్యుల శాతం అడిగాడు. అక్షరాస్యులకు 50 అండి. 150లో 50 ఎంత పర్సెంటేజ్ అండి? 150లో 50 ఎంత పర్సెంట్ అంటే 50/100 ఇలా తీసుకోవాలి. అంటే బై 3 వస్తుంది. అంటే 33.3% అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ కూడా కింద ఇవ్వబడిన మళ్ళీ ఇదే డయాగ్రామ్ ఇచ్చాడు. పట్టికలు జాగ్రత్తగా అధ్యయనం చేసి కింద ప్రశ్నకు సమాధానం రాయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ చూడండి, ఇయర్స్ ఇచ్చారు 2001 to 6. జీతము, ఆహారము, ఔషధం, పన్ను, ఇక్కడ అన్ని కాస్ట్లు ఇచ్చాడండి. 2001 to 6 మధ్యకాలంలో సంవత్సరానికి సగటు జీతం అడిగాడు. ఓ జీతం ఇక్కడ ఉందా? ఇవన్నీ యాడ్ చేసేసి బై 6 చేసామంటే సగటు వస్తుందండి. ఇవన్నీ యాడ్ చేద్దామా? ఇక్కడ 0 0, ఇక్కడ 5 6 11 అవుతుంది. 11 to 13 14 16 అవుతుందండి. 16 10 11 11 15 18 18 19 20 21 అవుతుందండి. ఇది టోటల్ అయింది. దీని ఏం చేయాలి? 21600ని 6తోని డివైడ్ చేసి అవుతుందండి. ఇదంతా 3600 అండి ఆన్సర్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, నెంబర్ సిరీస్ ఇచ్చాడు. దీంట్లో తప్పు ఏముందని అడిగాడండి. ఫస్ట్ 6 ఇచ్చాడు. 6కి వీటి గ్యాప్, 6కు 12 గ్యాప్ ఎంతండి? 6 గ్యాప్. నెక్స్ట్ 12కి 20కి ఎంత గ్యాప్? 8 గ్యాప్. నెక్స్ట్ 20కి 32కి ఎంత గ్యాప్? 12 గ్యాప్. 32కు 42కి ఎంత గ్యాప్? 10 గ్యాప్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పెరిగింది. నెక్స్ట్ కూడా 2 పెరగాలి. అంటే ఇక్కడ 10 గ్యాప్ ఉండాలి. యాక్చువల్లీ అయితే 12 గ్యాప్ వచ్చింది. అంటే 20 తర్వాత ఏముండాలండి? 30 ఉండాలి. 30 ఉండాలి, కానీ 32 ఉంది. నెక్స్ట్ చూడండి, అలాగే 42 ఉంది. దీని గ్యాప్ ఎంత అవుతుంది? 12 గ్యాప్. ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది కదండి. ఇక్కడ ఉండాల్సింది 32 కాదండి. థర్డ్ ఆప్షన్, అది తప్పు ఉంది, మిస్టేక్ అన్న. నెక్స్ట్, ఇచ్చిన ప్రశ్నను పరిగణించండి మరియు ప్రశ్నలు సమాధానం ఇవ్వగలిగిన కింది ప్రకటనలో ఏది సరిపోతుందో నిర్ణయించండి అన్నాడు. ABCDE ఇచ్చాడండి. సహజ సంఖ్యలు అంట. సహజ సంఖ్యలలో బేసి సంఖ్యలు ఏవి? ఆడ్ నెంబర్స్ అని అడిగాడండి. ప్రకటనలో ఏమి ఇచ్చాడు? ABCDE అని సహజ సంఖ్యలు అంటండి. న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇది పర్లేదు. దాంట్లో బేసి సంఖ్యలు ఎట్లా అని మనం ఒకే దాంతో జడ్జ్మెంట్ చేయలేము. బి అనేది ఒక ప్రధాన సంఖ్య. బి అనేది ప్రధాన సంఖ్య అంటే ఎట్లా చెప్పగలుగుతామండి? ఇప్పుడు బి అనేది 2 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, ఇంకా కావచ్చు అండి. ఈ 2 తీసుకున్నాం అనుకో, ఇది ఆడ్ నెంబర్ అవుతుందా, నెక్స్ట్ ఎలా అవుతుందని చెప్పలేము. 3 కూడా కావచ్చు. అందుకే ఇది ఆడ్ నెంబర్ అవుతుందని చెప్పలేమండి. అందుకే ఈ 2 సరిపోవు. 2 కలిపినా సరిపోవు, ఇండివిజువల్ కూడా సరిపోవండి. అందుకే ఫస్ట్ ఆప్షన్, 2 సరిపోవండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పటం ఇచ్చాడు. నీటి అంటే వాటర్ ఇమేజ్ అడిగాడండి. అంటే వాటర్ ఇమేజ్ అంటే కింద వస్తుంది, ఎగ్జాక్ట్ కింద. అంటే రైట్ లెఫ్ట్ ఏం మారవండి. ఇక్కడ ఉన్నది ఇలానే ఉంటుంది చూడండి. ఇక్కడ ఇలానే ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ లేదండి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇది చూసినట్లయితే ఇది పైకి కిందికి వస్తుందండి. ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్ ఉంది, ఇది లేదు, ఇది కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్, అంటే ఏ అండి. నెక్స్ట్, వాదనలు ఊహాగానాలు ఇచ్చాడండి. అతను ఆమె మేనేజ్మెంట్ చదవాలనుకుంటే, ఎవరన్నా అతను కానీ ఆమె కానీ మేనేజ్మెంట్ చదవాలనుకుంటే IIMలో చేరాలని ఎక్స్కి వై సలహా ఇచ్చాడంటండి. ఎక్స్కి ఎవరు ఇచ్చారు? వై సలహా ఇచ్చాడు. అది చేరొచ్చు, పర్లేదు, IIMలో చేరు అని ఇచ్చాడంటండి.
ఊహలు ఏమున్నాయి? ఏమనుకుంటాడు తను? ఐఏఎం ఐఏఎం మంచి మేనేజ్మెంట్ విద్యను అందిస్తుంది. అందుకే కదండి చెప్పింది. తను అందుకే కదా చెప్పిండు ఐఏఎంఏ చేరమని. ఇస్తుంది కాబట్టి అంటే ఫస్ట్ ఓకే. వై ఇచ్చిన సలహాను ఎక్స్ వింటుంది. సలహా ఎవరైనా మనం ఎందుకు ఇస్తామండి? ఒకరికి సలహా ఇచ్చినామంటే వాడు వింటాడు అనే కదండి మనం ఇచ్చేది. అందుకే ఇది కూడా. అందుకే 2 వర్కౌట్ అవుతాయండి. 4th ఆప్షన్. నెక్స్ట్ వన్. ఇది చూడగానే ట్రయాంగిల్స్ ఎన్ని ఇచ్చారని అనుకుంటామండి. ఇక్కడ క్వశ్చన్ చదవం మనం ఫస్ట్. ఇచ్చిన బొమ్మలో నిర్మించడాన్ని సరళ రేఖల కనీస సంఖ్య అని అడిగాడు. ఇది చూడాలి ఫస్ట్. ఇది ఇయగానే 1, 2, 3 అని వేసేసుకొని చేసేస్తాం మనం. ఇది చూసినట్టయితే ఇక హారిజాంటల్ చూద్దాం. అడ్డంగా చూద్దాం. 1, 2, 3, ఇది 4 అండి. ఇది 5, ఇది 5 అయిపోయింది. ఇది చూడండి కింద చూద్దాం. 5, 6, 7, 8, 9 అయిపోయిందా? ఇది 10, ఇది 11 అండి. చూసామా ఎన్ని వచ్చాయండి? 11. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. దిగువ ఉన్న ప్రతి బొమ్మను ఒకసారి మాత్రమే ఉపయోగించండి మరియు 3 సమూహాలను రూపొందించండి. అలాగే ఏర్పడిన 3 గ్రూపులని చేయండి అని అన్నారు. ఇది చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే 3 పేర్స్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి ఇలా ఇచ్చారు. మన ఆప్షన్ త్రూ వెళ్ళినా బెటర్గానే ఉంటుంది, ఇలా చేసినా బెటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక డయాగ్రామ్ లోపల ఇంకో డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. మిగతా వాటిలో వేర్లో చూడండి. అంటే 1, 3, 9 అనేది ఒక పేర్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ డివైడ్ చేశాడు. ఇక్కడ డివైడ్ చేశాడు. ఇక్కడ చూడండి ఇక్కడ డివైడ్ చేశాడు. ఈ 3 ఒక పేరు అనమాట. ఇక్కడ చూడండి ఏంటిది 2, 5, 6 ఇది ఒక పేరు. మిగిలినవి చూడండి ఒక పెద్ద డయాగ్రామ్ ఇచ్చి దానిపైన పక్కన చిన్నగా ఇచ్చాడు. ఇదో డయాగ్రామ్ చూడండి ఇది కూడా 7 అలా ఇచ్చాడు, 8 అలా ఇచ్చాడు. అంటే ఏంటంటే 4, 7, 8 ఇలా చూసుకోవాలండి. లేదా ఆప్షన్ త్రూ వెళ్ళినా సరిపోతుంది. ఇక్కడ చూడండి 139 ఇది ఒక్కటి తప్ప ఏం లేదండి. చూడండి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఇక్కడ ఏంటి అనాలజీ ఇచ్చాడు. సేమ్ పీపుల్ అంటే పీపుల్ పర్సన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? న్యూక్లియస్ న్యూక్లియర్ ఇచ్చాడు. పీపుల్ అనేది ఏంటండి? ప్లూరల్ అండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సింగులర్ ఇచ్చాడు. పర్సన్ అనేది సింగులర్ అండి. ఇక్కడ చూడండి న్యూక్లియస్ న్యూక్లియై. న్యూక్లియర్ అనేది ప్లూరల్ అండి. న్యూక్లియస్ అనేది సింగులర్. ఇక్కడ చూడండి రేడియై ఇది ప్లూరల్. రేడియస్ అనేది సింగులర్. రేడియస్ ఎంత అని అడుగుతాం కదంటే సింగులర్ అండి. ఇక చూడండి క్యాక్టస్ చూడండి ఇది అవుతుందండి. ప్లూరల్ అవుతుంది. ఇది క్యాక్టస్ అనేది సింగులర్ అండి. ఫంగస్ అనేది సింగులర్. ఫంగై అనేది ప్లూరల్ అండి. మనకు కావాల్సింది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ కూడా అనాలజీ ఇచ్చండి. ప్రాచీనం అంటే ఏంటండి? పాతది. సేమ్ సినానిమ్ అంటే దుప్పటి అంటే ఏంటిది? మెత్తని బొంత. దుప్పటి అంటే మెత్తని బొంతే కాదండి, దిండు కాదు, పడక కాదు, మంచం కాదండి. అందుకే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ప్రకటనలు తీర్మానాలు ఇచ్చాడు. కొంతమంది నటులు వ్యాపారవేత్తలు. ఇది ఆల్రెడీ చేసాము కదా మనం, మిస్టేక్లో వచ్చింది. నెక్స్ట్ వన్ దిశలు ఇచ్చాడండి. సమర్థ్ తూర్పు వైపు 10 కిలోమీటర్లు నడిచాడంటండి. తూర్పు వైపు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. సమర్థ్ తూర్పు వైపు నడిచాడండి. 10 కిలోమీటర్స్ నడిచాడు. కుడి మలుపుకు తీసుకున్నాడు. కుడి మలుపు ఇక్కడ నుంచి కుడి అంటే ఎటు అవుతుందండి? ఇటు సైడ్ అవుతుంది. ఇటు 8 కిలోమీటర్స్ నడిచాడండి. మళ్ళీ ఎడం వైపు వెళ్ళాడంటండి. ఎడం వైపు అంటే ఇటు సైడ్ అవుతుంది. 6 కిలోమీటర్స్ నడిచాడు. సమర్థ్ తన ప్రారంభ స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడు అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఏ దిశలో ఉన్నాడంటే ఇలా తీసుకుంటే ఆగ్నేయ దిశలో ఉన్నాడండి. నెక్స్ట్ వన్ సమర్థ్ సేమ్ డైరెక్షన్స్ ఇచ్చాడు. సమర్థ్ ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు నడిచాడు అంటండి. 10 మీటర్ల ఉత్తరం వైపు 10 మీటర్లు నడిచాడు. అక్కడి నుంచి కుడి వైపు తీసుకుని 4 మీటర్లు నడిచాడు. ఇక్కడ కుడి అంటే రైట్ సైడ్ ఇలా 4 మీటర్లు వెళ్ళాడు. మరియు ఆ తర్వాత ఎడం వైపు వెళ్ళాడు అంటండి. రైట్ లెఫ్ట్ ఎడం వైపుకు 6 కిలోమీటర్లు వెళ్ళాడు. 6 కిలోమీటర్స్ వెళ్ళాడు. చివరిగా అతను ఏ వైపు ఉన్నాడు? ఇదే వైపు అండి. ఇదే వైపు నార్త్ అంటే ఉత్తరం వైపు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడండి. దిగున వెన్ రేఖాచిత్రంలో క్రమశిక్షణ అంటే ఏంటి? డిసిప్లిన్ లేని అంటే ఇది అవసరం లేదండి. ఈ డయాగ్రామ్ మొత్తం తీసేయచ్చు. అంటే ఇదంతా అవసరం లేదు మనకు.
ఈ దీంట్లో వచ్చే వాళ్ళంతా అవసరం లేదు మనకు. లేని అథ్లెట్లు ఎంతమంది సూచించవచ్చు? అథ్లెట్లు అంటే ఎవరండి? వీళ్ళు ఈ రౌండ్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలండి. ఓన్లీ రౌండ్లో ఉన్న వాళ్ళతో తీసుకోవాలి. ఇక్కడ 7 ఉన్నారు. 7 + 4 + 5 ఎంత అవుతుందండి? 16 అవుతుంది. వీళ్ళు 16 అండి. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 1 ఇచ్చాడండి. ఇచ్చిన శ్రేణిలో దాని ఎడమవైపు ఉన్న సంఖ్యతో భాగించబడకుండా ఉండే 8 అన్నమాట. దీంతో భాగించబడద్దు. కుడివైపు ఉన్న సంఖ్యతో పూర్తిగా భాగించబడాలి. దీంతోనే భాగించబడాలి. ఇదేమో భాగించబడాలి, దీంతో భాగించబడవద్దు అనమాట. ఇది భాగించబడాలని. ఇక్కడ చూడండి 8s ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఎడం వైపు దాంతో భావించబడుతుంది అంటే ఇది తీసుకోవద్దు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ 8s ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి 5 8 8 5 8 8 దీంతో డివైడ్ అవుతుంది, కానీ దీంతో డివైడ్ కాదండి. ఎన్ని పేర్స్ ఉన్నాయి? ఒక్క పేరు మాత్రమే ఉందండి, అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ 1 ప్రకటన తీర్మానం ఇచ్చాడు. రాజకీయ నాయకులకు పేదరికం అర్థం కాకపోవడం, పేదలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏమీ తెలియకపోవడం వల్ల పేదరికం పెరిగిపోతుంది. రాజకీయ నాయకులకంట పేదరికం అర్థం కాకపోవడం వల్ల, అంటే వాళ్ళకి ఏం తెలియదు కానీ వాళ్ళు పెద్దగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియకుండా వాళ్ళు పేదలు పెరిగిపోతున్నారు అంటండి. తీర్మానం ఇచ్చాడు. రాజకీయ నాయకులందరినీ మార్చాలంటాడు. దానికోసం రాజకీయ నాయకులందరూ మార్చుకుంటూ కూర్చుంటే ఎలా అండి? రాజకీయ నాయకులందరూ దుర్భర పరిస్థితి జీవించాలని కోరాలని ఉంటుందండి. ఇలా ఇది వర్కౌట్ కాదు, ఇది వర్కౌట్ కాదు, ఏమన్నా ఉందండి? అలా చేయకూడదు కదా అసలు. రెండు అది వర్కౌట్ కావు. ఇక్కడ చేయాల్సింది 2 లేదు, 2 అనుసరించలేదు. థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ 1 డయాగ్రామ్ ఇచ్చాడు, ప్రాబ్లం ఇచ్చాడు. ఖాళీ స్థలం సరి అయిన సమాధానం ఏమన్నాడు అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇచ్చాడు, దానికి ఇంటూ చేశాడండి, దానికి ఎక్స్ట్రా ఇంటూ యాడ్ చేశాడు, దానికి ఇక్కడ రౌండ్స్ యాడ్ చేశాడు 4. చూడండి ఇక్కడ కూడా సేమ్ ఇలా ఇచ్చాడు, దానికి ఇంటూ యాడ్ చేశాడు, దానికి 4 డాట్స్ యాడ్ చేశాడు. ఇక్కడ చూడండి ఇంటూ యాడ్ చేశాడు, ఇక్కడ 4 డాట్స్ యాడ్ చేస్తే అయిపోతుందండి. రౌండ్లో సెకండ్ ఆప్షన్ మాత్రం అలా యాడ్ చేశాడు, అంటే బి ఇచ్చాడండి. పై క్రమాన్ని ఉపయోగించి సమూహానికి చెందని అక్షర శైలిని చెందంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. చూడండి A0+ అండి. A0+ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏ ఉందండి. ఇక్కడ A0 ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది? సేమ్ అనమాట. ఇక్కడ చూడండి 5 లెటర్స్ ఉన్నాయి, గ్యాప్ 5 లెటర్స్. ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. అలా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే MB5 ఉందండి. M ఎక్కడ ఉంది? M ఇక్కడ ఉంది. B ఎక్కడ ఉంది? B ఇక్కడ ఉంది. 5 ఎక్కడ ఉందండి? 5 ఇక్కడ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇవి కూడా చూడండి, ఇవి కూడా 5 లెటర్స్ ఉన్నాయి మధ్యలో గ్యాప్లో 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా గ్యాప్లో 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ N చూసినట్లయితే N ఇక్కడ ఉందండి, తర్వాత 3 ఇక్కడ ఉంది, తర్వాత 2 ఇక్కడ ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 5 లెటర్స్ గ్యాప్ ఉంది, ఇక్కడ 5 లెటర్స్ గ్యాప్ ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చూసుకోవాలి, అట్ ద డేట్ డాలర్ అండి. డాలరు ఇక్కడ 2, తర్వాత ఇక్కడ P అండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ 5 ఉన్నాయి, కరెక్ట్. ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయండి. 5 ఉండాలి, కానీ ఇక్కడ లేవు, అంటే ఇది అయితే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, 2 మిక్స్డ్ క్వశ్చన్స్ మన ఎగ్జామ్ ఎట్లా వస్తే అలా ఇచ్చాము. ఇద్దరు బంధువుల ప్రస్తుత వయసుల మొత్తం ఎంత అంటే 46. 8 ఏళ్ల క్రితం పెద్దవాడి వయసు చిన్నవాడి కంటే రెట్టింపండి. 8 years ago ఎంత అండి? పెద్దవాడి వయసు 2 అయితే చిన్నవాడిది 1 అంటండి. అయితే పెద్దవాడి ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు. ఇది 8 years తర్వాత. 8 years ago ఎంత ఉంటుంది? 8 అంటే 46లో 16 తీసేస్తే అవుతుందండి. 16 తీసేస్తే ఎంత? 30. ఈ 30 అనేది ఏంటంటే ఈ రేషియో అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 15 అవుతుంది కాదు, ఇది 20 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఇప్పుడు ఏమైనా పెద్దవాడు ప్రస్తుతం ఏజ్ అడిగాడు, ఇది 8 years ago. ఇక్కడ 8 కలిపితే అవుతుందండి 28. ఆన్సర్ ఇది థర్డ్ ఆప్షన్ 28. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పాత నిల్వలను తీసివేయడానికి ఒక వ్యక్తి టీషర్ట్ను
ఎంత అండి 3,420 రూపాయలకు విక్రయించాడు కొన్నాడు. అయితే కొన్న ధర కంటే అది ఎంత 43% తక్కువ అంటాడు. అంటే ఎంత 57కి ఎంత 3420 అండి. నెక్స్ట్ ఏం అడిగాడు, విక్రయించి దానిలో 10% లాభం పొందాలంటే ఎంతకు విక్రయించాలని అంటే 110కి. ఇక్కడ మనం మొత్తం చేసే బదులు 11 డివిజిబిలిటీ ఉందో లేదో చూస్తే సరిపోతుందండి. ఇది 11 డివిజిబిలిటీ కాదు, ఇది కాదండి, ఇది కాదు. ఇక్కడ చూడండి ఇది అవుతుంది, ఇలా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చేసినా సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇది 6 అంటే 60 ఏమవుతుంది 60,66,000 అండి ఆన్సర్. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డిసెంబర్ నెల ఇచ్చారండి. డిసెంబర్ నెల 2018 నెలలో యొక్క ఏ తేదీల్లో బుధవారం వస్తుంది అని అన్నాడు. ఫస్ట్ డిసెంబర్ 1 అనుకుంటే అయిపోతుందండి. 1 డిసెంబర్ ఏదేది అని కనుక్కుంటే సరిపోతుందండి. దీనికి కోడ్స్ ఉంటాయి. డేట్, మంత్ కోడ్ ఏమవుతుందండి 6 ప్లస్ ఇయర్ కోడ్ ఏమవుతుందండి 6. ఇయర్ ఎంత అండి 18 అవుతుంది. లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయండి 4 ఉంటాయి. బై 7 తీసుకోవాలండి. ఇక్కడ తీసుకున్నట్టు ఇది 7 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 14 అయితే ఇక్కడ 4 మిగులుతుందండి. 4 4 18 అయితే ఇక్కడ 1 మిగులుతుందండి. ఇక్కడ 7 అయిపోతే ఇక్కడ ఏముంది 0 అవుతుంది. 0 అంటే ఏంటండి శనివారం. అంటే ఫస్ట్ శనివారం అవుతుంది. ఫస్ట్ అనేది శనివారం అవుతుంది. ఫస్ట్ అనేది శనివారం అవుతే సెకండ్ ఏమవుతుంది ఆదివారం, థర్డ్ మంగళవారం, అదే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, 5th అనేది బుధవారం అవుతుందండి. 5th అనేది బుధవారం అవుతుంది. 5th బుధవారం స్టార్ట్ చేస్తే 5th ప్లస్ 7 యాడ్ చేస్తే 12 ప్లస్ 7 యాడ్ చేస్తే 19 ప్లస్ 7 యాడ్ చేస్తే ఇది ఒక్కటే ఉందండి. అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడండి. వెన్ డయాగ్రామ్ ఏం ఇచ్చాడు, ఏ ప్రాంతంలో కోచ్కి ప్రాతినిధ్యం వహిస్తుంది, అతడు ఒక క్రీడాకారుడు కాదు కానీ మహిళ కాదంట. మహిళ ఎవరు, వీళ్ళు కాదనమాట. వీళ్ళున్నది ఏది కాదు అంటే ఇది కూడా కాదు, ఈ ఏరియా మొత్తం కాకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటి, కోచ్ కావాలి అంటే ప్లేయర్ కూడా కావాలంట. అది ఇది ఒక్కటి చూడండి, ఇది ఒక్కటి మాత్రం ఉందంటే టీ, సెకండ్ ఆప్షన్ టీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సింప్లిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు 22 - 1/4 ఇలా ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇది డివైడెడ్ బై ఇక్కడ ఏంటంటే -16 అవుతుంది. ఇది 16 3 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -5 - 3 ఎంత అవుతుందండి -8 అవుతుంది. -8 ఇక్కడ చూడండి -1/4 ఇక్కడ ఇంటూ అండి. ఇక్కడ ఉంది 4 2s అవుతుంది. మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 22 + 2 ఏమవుతుందండి 24. ఆన్సర్ ఇస్ 24, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమండి, ఇచ్చిన చిత్రంలో ఖాళీ స్థలంలో సరిగ్గా సరిపోయే ఎంపిక ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడండి. ఇక్కడ ఏమొస్తుందని అడిగాడు. ఇక్కడ ఏది కామన్ ఉంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలా ఇచ్చాడు. ఇక్కడ చూడండి అన్నిట్లో కామన్గా చూసుకున్నట్లయితే డాట్ పక్కా ఉందండి. డాట్ అన్నిట్లో డాట్ ఉంది. ఇది తీసుకున్నామంటే ఇది సరిగా ఉండదు. ఇక్కడ చూడండి అన్నిట్లో డాట్ మాత్రం సరిగ్గా ఉంది, అందుకే ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ tan θ ఇచ్చాడండి. tan θ అంటే 7/24. ఇక్కడ ఇది అడిగాడు. tan θ అంటే ఏంటండి, ఇక్కడ చూడండి tan θ అంటే ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ θ ఉంటే ఇది 7 అవుతుంది, ఇది 24 అవుతుంది, ఇదేమవుతుందంటే 25 అవుతుంది. ఇది ట్రిపుల్ అనమాట, 7 24 25. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇచ్చాడు. నెక్స్ట్ tan θ అంటే ఏంటండి 7/24, అది తీసేసుకోవచ్చు. 7/24. secant θ అంటే ఏంటండి, secant θ అంటే ఇక్కడ ఏంటి 25/24 బై sin θ అంటే ఏమొస్తుందండి ఆపోజిట్ బై హైపోటెనస్ వస్తుంది. అంటే 7/25 ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే -p/28 p/28 అవుతుందండి. ఇక్కడ చూడండి ఇది అవుతుంది. ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం మనం. ఇక్కడ 24, ఇది ఏంటంటే 7 ఇది తీసేస్తే ఎంత అవుతుంది మనకు 18 అవుతుంది. 18/24 అండి. 18/24 ఇది పైకి వచ్చినట్టు ఏమవుతుంది 25/7 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -p/28. ఇది 7 4s, ఇది 4 6s, 6 3s ఏంటండి 75. ఇక్కడ 3 25 అవుతుంది 75. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉండాలి.
ఇక్కడ మైనస్ అంటే 75 ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది చూడండి, కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడండి. ఇక్కడ ఎం ఇచ్చాడు, ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇక్కడ కే ఇచ్చాడు, ఐ ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, జి ఇచ్చాడు. దానికి ఇక్కడ డీకోడింగ్ ఏంటంటే KGMAN ఐ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ చూస్తే ఇక్కడ ఏంటి -2 అవుతుంది, ఇక్కడ +6 అవుతుంది, ఇక్కడ +2 అవుతుంది, ఇక్కడ -7 అవుతుంది, +7 అవుతుంది. ఇది వర్కౌట్ కావట్లేదు, ఇది సరిగ్గా లేదు. ఇక్కడ చూసినట్లయితే మనం చూడండి, కొంచెం అబ్జర్వ్ చేస్తే చూడండి చేంజ్ అవుతున్నాయి, ఇలా చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి, ఇది చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇలానే తీసేసుకున్నాడు. ఇక్కడ ఏ ఉన్న దగ్గర జీ తీసేసుకున్నాడు, జీ ఉన్న దగ్గర ఏ తీసేసుకున్నాడు, ఇలా చేశాడండి. సేమ్ దాన్ని కూడా అలా చేసాడండి. CAPETO అండి. ఇక్కడ తీసుకుంటే ఈ రెండు చేంజ్ కావాలి అంటే ఇక్కడ పి రావాలి, ఇక్కడ సి రావాలి, ఇక్కడ లాస్ట్ లో ఓన్ది కాదండి, ఆ ఊ మధ్యలో రావాలి. అంటే ఇక్కడ POC ఏదో చూడండి, POC ఇది లేదు, ఇక్కడ POC ఉందండి, ఇక్కడ POC లేదు. ఇది ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏముంది, ATE AET ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఎటు రావాలి, ఇది టీ ఎలాగుందో టీ ఎగ్జాక్ట్ ఇలానే ఉండాలండి. ఇక్కడ ఈ అనేది ఇటు వెళ్ళాలి, ఈ ఇక్కడ రావాలి. ఓ అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఓ అనేది కాదండి, ఆ ఏ అనేది ఇక్కడికి వచ్చేసేయాలి. ఓ బదులు ఓ ప్లేస్ లో ఏ రావాలి, అందుకే ఇలా ఉందండి. ఇక్కడ చూసినట్టయితే ATE లాస్ట్ లో ఉండాలి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ డాట్ ఇక్కడ సైడే ఉంటుందండి, ఈ డాట్ ఇక్కడ సైడ్ ఉంటుంది, ఇది ఇటు రావాలి, ఇటు వచ్చేసి ఉన్నది చూడండి. ఈ డాట్ ఇక్కడే ఉంది, ఇది ఇటు సైడ్ వచ్చింది, ఇది కూడా ఇటు వెళ్తుందండి, ఇక్కడికి వచ్చేస్తుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక్కటే ఆప్షన్ ఉందండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడండి, ఖాళీ స్థలం ఇచ్చాడు. ఇక్కడ సిరీస్ ఇచ్చాడండి, సిరీస్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకటి మిస్ అయింది, ఇక్కడ ఒకటి మిస్ అయింది, నెక్స్ట్ ఇక్కడ 2 మిస్ అయ్యాయి. నెక్స్ట్ ఏం అవ్వాలి, నెక్స్ట్ చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మిస్ అయింది, ఇది మిస్ అయింది, ఇది దాంతోపాటు ఇది మిస్ అయింది. అంటే ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ 3 మిస్ అవ్వాలి, మిగతా అన్నీ ఉండాలండి. ఇక్కడ 3 మిస్ అయ్యి మిగతా ఉండి, ఇక్కడ చూడండి మిగతా 3 మిస్ కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అలా లేదు. నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ లో ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ లో ఉందండి, నెక్స్ట్ క్వశ్చన్ ఊహలు ఇచ్చాడండి, వాదన ఇచ్చాడు. ఏంటి ఫస్ట్ వాదన, నగరంలో నీటి సంక్షోభం కారణంగా పౌరులందరూ తమ నీటి వినియోగాన్ని 20% తగ్గించాలని అధికార యంత్రాంగం కోరిందంటాడు. ఇక్కడ వాటర్ రిసోర్స్ సరిగ్గా లేక పౌరులందరూ ఏం చెప్పింది, వినియోగాన్ని తగ్గించుకోమని చెప్పింది అంటాడు, గవర్నమెంట్ చెప్పింది. అయితే ఊహలు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అట్లా చెప్తే ఏమనుకుంటారు, అది తగ్గిస్తారు జనాలు అని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది పౌరులు తమ నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు, అదే కానీ వాళ్ళు కూడా చెప్పింది తగ్గించుకోవచ్చు కాబట్టి తగ్గించుకోవాలని గవర్నమెంట్ చెప్పింది మనకు. నెక్స్ట్ చూసినట్లయితే కరెక్ట్ అవుతుంది. సెకండ్ చూసినట్లయితే చాలా మంది కార్యకర్తలు అధికారం ద్వారా ఈ సలహాను వ్యతిరేకించవచ్చు. ఇది ఎందుకు వచ్చిందండి, వ్యతిరేకించవచ్చు అని వాళ్ళు ఎట్లా అనుకుంటారు, వాళ్ళు అట్లా అనుకుంటే వాళ్ళు అసలు ఆ బిల్ పెట్టరు కదండి, అట్లా చెప్పరు కదండి వాళ్ళు. అందుకే అది కాదండి, ఓన్లీ 1 అనమాట, ఊహ ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చాయండి, ప్రశ్న పటంలో ఇవ్వబడిన శ్రేణిలో సమాధాన బొమ్మ అనమాట, ఎంపిక పూర్తి చేయండి అని ఇచ్చాడు. ఇక్కడ దీనికి ఇదండి, దీనికి ఏమొస్తుందని అడిగాడు. ఇక్కడ చూడండి, దీనికి పెయింట్ వేశారు, ఇక్కడ పెయింట్ లేదు, ఇక్కడ పెయింట్ వేశారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ పెయింట్ లేకుండా రావాలి మనకు. ఇక్కడ పెయింట్ లేకుండా ఏముంది, ఇది ఉంది, ఇది కాదు, ఇది కాదండి. ఇక్కడ ఏముంది డిఫరెన్స్, ఈ యారో ఇటు తిరిగింది, యారో ఇటు వెళ్ళింది చూడండి. ఇక్కడ ఏముంది, యారో సేమ్ ఉంది కానీ కలర్ వచ్చింది అనమాట. యారో ఇటున్నది ఇటే ఉండాలి కానీ కలర్ రావాలి, ఎగ్జాక్ట్ చూడండి కలర్ వచ్చింది. అది కాకుండా ఇది చూడండి, ఇది ఇటున్నది ఎగ్జాక్ట్ ఇటు సైడ్ వచ్చేసింది అండి, ఇటు వచ్చేసింది అంటే ఇటున్నది ఏం కావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చేసి ఇలా రావాలన్నమాట, ఏ ఇలా రావాలి. చూడండి సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉండాలి, ఇది లేదండి. ఇచ్చిన ప్రశ్నను పరిగణించండి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంట. ఏమిచ్చారు, ఈ సహజ సంఖ్యలు ఏంటి, XYZ
అండ్ యు మరియు వీలలో సరి సంఖ్యలు ఏవి అని అడిగాడు. వీటిలో సరి సంఖ్యలు ఏవి అని అడిగాడు. అయితే ఈ రెండు ప్రకటన ఏమి ఇచ్చాడు, ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ దాంట్లో ఏది కరెక్ట్ అవుతుందని అడిగాడంటే ఇక్కడ చూడండి, ఎక్స్ వై జెడ్ యు అండ్ వీలు వరుస సంఖ్యలు అని ఇచ్చాడండి. వరుస సంఖ్యలను ఇచ్చాడు ఒక డన్. వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు అవి ఏవి అనుకోవాలని క్లారిటీ లేదు. ఏవి వరుస సరి సంఖ్యలు అవుతాయని తెలియదు మనకి ఎగ్జాక్ట్గా. సెకండ్ చూడండి, జెడ్ అనేది బేస్ సంఖ్య అంటండి. ఇక్కడ చూడండి, జెడ్ అనేది బేస్ సంఖ్య అయితే దాని తర్వాత వచ్చేది ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. ఇది సరి సంఖ్య అవుతుంది. ఇది బేసి సంఖ్య అయితే సరి సంఖ్య అవుతుంది. మళ్ళీ ఇది ఏమవుతుంది, ఇది సరి సంఖ్య అవుతుంది. అంటే ఇక్కడ సరి సంఖ్యలు ఏమవుతాయంటే వై సరి సంఖ్య అవుతుంది, యు సరి సంఖ్య అవుతుంది. ఇవి సరి సంఖ్యలు అనమాట. ఇక్కడ బేస్ సంఖ్యలు ఏమని చెప్పాడు, ఇక్కడ చూడండి, ఎక్స్ బేస్ సంఖ్య అవుతుంది, జెడ్ అవుతుంది, నెక్స్ట్ వి కూడా అవుతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే నార్మల్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇక్కడ ఉంది 1 2 3 4 5 ఇలా ఇచ్చాడండి. ఇది బేస్ సంఖ్య అన్నాడు. దీని తర్వాత ఏమొస్తుందండి, సరి సంఖ్య వస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది, తర్వాత ఆడ్ నెంబర్ వస్తుంది, తర్వాత ఈవెన్ నెంబర్ వస్తుంది, తర్వాత ఆడ్ నెంబర్, ఇలా అనమాట. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది కదండి. రెండింటిని మిక్స్ చేస్తేనే మనకు సరి సంఖ్యలు ఏమని క్లారిటీగా వచ్చిందండి. అందుకే 1 2 కలిపి సరిపోతాయి అంటే ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింద చిత్రం శ్రేణి ఇచ్చాడండి, అది చేయమన్నాడు. ఇక్కడ చూడండి 1 2 3 4 ఇక్కడ 8 ఇచ్చాడండి. ఇక్కడ 8 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, ఒకటి తగ్గించాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఈ రోలో తగ్గుతుంది, నెక్స్ట్ ఈ రోలో తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఏ రోలో తగ్గాలంటే పైన ఉన్న రోలో తగ్గింది, నెక్స్ట్ కింద ఉన్న రోలో తగ్గాలంటే ఇక్కడ 2 ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి, మొత్తం 4 ఉండాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి, ఇక్కడ 4 ఉన్నాయి ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఉండొద్దు అసలు, ఇక్కడ లేవండి. ఓన్లీ సి ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ టైంలో గడియారం క్లాక్స్ ఇచ్చాడండి. 9:30కి సరి అయిన దర్పణం మిర్రర్ ఇమేజ్ అడిగాడండి. అప్పుడు టైం ఎంత అవుతుంది అని అడిగాడు. 9:30. అప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ 11:60 నుంచి మైనస్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఎంత అండి, 9:30, ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ తీసేసినట్టయితే 2 వస్తుందండి. ఇక్కడ ఎంత, 2:30 ఆన్సర్, అంతే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్రకటనలు ఊహలు ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, శ్యామ్ గీతతో చెప్తున్నాడు అంటండి. ఏం చెప్తున్నాడు, శ్రీలంక చేరుకోవడానికి గాలి మరియు నీటి ద్వారానే మార్గాలు ఉన్నాయి. గీతకి ఏం చెప్పాడు, శ్రీలంక వెళ్ళాలంటే వాటర్ రిసోర్స్ గాలి ద్వారా మాత్రం, అంటే ఫ్లైట్లో కానీ షిప్లో కానీ వెళ్ళొచ్చు అని చెప్పాడు అంటండి. ఇక్కడ ఏం చెప్పాడు, నెక్స్ట్ ఊహలు ఏమో ఉంటాయి, వీళ్ళు ఏం చెప్పాడో దానికి తను ఏం ఊహిస్తున్నానని మాత్రం ఉండాలండి, మనం సొంతగా ఊహించుకోవద్దండి. గీతకు శ్రీలంక వెళ్ళడం ఇష్టం. అని ఎక్కడ చెప్పాడండి, గీతకు శ్రీలంక వెళ్ళడం ఇష్టం అని ఏం చెప్పలేదు కానీ మనకి ఇక్కడ వెళ్ళాలంటే ఇలా ఉంటుందని చెప్పాడు కానీ వెళ్ళడం ఇష్టం అని చెప్పలేదు క్లారిటీ ఎగ్జాక్ట్ మాట. శ్యామ్ ప్రజలకు సహాయం ఇవ్వడం ఇష్టం, సలహాలు ఇవ్వడం ఇష్టం అంటాడు. సలహాలు ఇవ్వడం ఇష్టం అని ఇక్కడ మెన్షన్ చేసేయడానికి లేదండి. అందుకే 2 ఇక్కడ నా లాస్ట్ ఆప్షన్ అంటే చూద్దాం, ఇక్కడ వచ్చింది 2 అవాక్యమైనవి, 1 మరియు 2 అవాక్యమైనవి అవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ప్రకటనలు ఇచ్చాడండి. ఏది సరిపోతుంది నిర్ణయించండి అని. నమితకు స్వాతికి సంబంధం ఏంటి అని ఇచ్చాడండి. ప్రకటన 1, నమిత వాళ్ళ తల్లి, ఇక్కడ నమిత అండి, నమితకు ఒక తల్లి ఉంది. తల్లికి స్వాతి భర్త ఒక్కడే కొడుకు అంటండి. అయితే ఇక్కడ వస్తాడు మన కొడుకు కదా, స్వాతి భర్త అంటండి. స్వాతి ఇక్కడ వస్తుంది. అయితే ఇప్పుడు వీరిద్దరు రిలేషన్ క్లారిటీ వస్తుంది కదండి. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ వదిన అవుతుంది. ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇండివిజువల్గా ఇది ఒకటి వస్తుంది. ఇక్కడ చూద్దాం, స్వాతి వాళ్ళ సోదరుడు నమిత భర్త బంధువు అంట. ఇప్పుడు స్వాతి ఉందండి, స్వాతి వాళ్ళ సోదరుడు నమిత భర్తకు బంధువు. ఇతను నమిత భర్తకు బంధువు అంటండి. బంధువు అంటే ఏ బంధువు అనుకోవాలి, ఏమవుతాడు అనుకోవాలి, అసలు మనం ఏం క్లారిటీ లేదండి. ఇది తీసుకోవాలి, అందుకే ఓన్లీ 1 మాత్రమే సరిపోతుంది, 1 మాత్రమే సరిపోతుంది. ఇది ప్రకటనను నిర్ధారణలు ఇచ్చాడండి. ప్రకటన ఏమిచ్చాడు,
పండుగ సమయంలో బస్సు టికెట్లు దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఫెస్టివల్స్ అప్పుడు పండుగలు ఇప్పుడు సంక్రాంతి అయినా, దసరా అయినా ఉండవని అలా చెప్పాడంట. నిర్ధారణ ఏంటిది? పండుగ సమయంలో ప్రయాణం చేయవద్దని ప్రజలను సూచించాడు. ఫెస్టివల్స్ అప్పుడు బస్సులు దొరకవని చెప్పారు కానీ ఇలా ప్రయాణం చేయొద్దని ఎవరు చెప్పారంటే అది చెప్పలేదు కదా, దాంట్లో మెన్షన్ చేయలేదు మనకు అది. అందుకే అది కరెక్ట్ కాదు. సెకండ్ వన్ చూసినట్టయితే పండుగ సీజన్లో ప్రభుత్వం మరిన్ని బస్సులను తీసుకురావాలి. టికెట్లు దొరకడం లేదు, ప్రజలు వాపోతున్నారు. అయితే పండుగ సీజన్లో ప్రభుత్వం మరిన్ని బస్సులను తీసుకొని రావాలి అని అంటున్నారండి. ఇది చూడండి, ఇది వర్కౌట్ అవుతుంది. ఆ టైంలో బస్సెస్ ఎక్కువ తీసుకొస్తే ఇంకా ఇంకా దొరుకుతుంది కదండి, అది బెటర్. నెక్స్ట్ సెకండ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడండి, అది ఫుల్ఫిల్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి, ఇవన్నిటిలో కామన్గా ఏం చూసినట్లయితే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, అంటే 3 స్క్వేర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 ఇవి ఉన్నాయి, 3 డ్రాప్స్ అనమాట, ఇవి ఉన్నాయి. వాటి పైన చూడండి ఒకటి ఇది ఉంది, ఒకటేమో స్క్వేర్ షేప్, ఒకటేమో ట్రయాంగిల్, ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇదొకటి సేమ్, ఇక్కడ కూడా సేమ్ షేప్ రావాలండి, అన్ని సేమ్ షేప్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి సర్కిల్ వచ్చింది, దీనికి ట్రయాంగిల్ వచ్చింది, ఇంకేం రావాలి? స్క్వేర్ రావాలి, స్క్వేర్ ఉండాలి. పైన స్క్వేర్లు ఏమో ఉన్నాయండి, పైన స్క్వేర్లు చూసినట్లయితే ఇంకో ఇది ఉంది, ఇది ఒక్కటి లేదండి, మిగతా 3 ఉన్నాయి. వీటిలో ఏదని చూసుకుంటే అయిపోతుందండి. ఇక్కడ చూడండి, ఈ కాళ్ళు, ఇవి డాట్స్ ఇవి 3 ఉన్నాయి, 3 ఇచ్చాడు. ఇవి చూడండి, ఈ కాళ్ళు ఇలా ఉన్నాయి, ఇవి 3 ఇచ్చాడు. అట్లాంటప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి రావాలండి. ఇక్కడ నార్మల్గా ఏం రావాలి? నార్మల్ డాట్స్ రావాలి. నార్మల్ డాట్స్ ఏమండి? ఇది ఇలా. ఇక్కడ చూడండి, అందులో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు, ఇలా ఉన్నాయి 3 ఉన్నాయి అనుకోండి, అవి తీసేసుకోవచ్చు. ఇలా ఒకటి ఇచ్చాడు, అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో కూడా ఇచ్చాడు, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ కూడా ఇచ్చాడు. అలాంటప్పుడు ఇదే అవుతుంది, ఇది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి. చూడండి, ఇచ్చిన ప్రశ్న పరిగణించండి మరియు ప్రశ్నకు సంబంధించి ఇవ్వబడిన సరి అయిన నిర్ణయం తీసుకున్నాను ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? XYZ యొక్క సగటు రోజువారీ వేతనం ఎంత? ఈ ముగ్గురు సగటు రోజువారీ వేతనం ఎంత అండి? Y యొక్క జీతం ఎంత అండి? X+Z లో సగం అంటండి Y యొక్క జీతం. ఇప్పుడు XZ అనుకుందాం, ఇక్కడ Y అనుకుందాం. ఇక్కడ అంతా వీళ్ళు 2 అయితే వీళ్ళ జీతం 1 అనమాట, రేషియో 2 రేషియో అయితే 1 రేషియో. ఇక్కడ సెకండ్ ఏమి ఇచ్చాడు? ఇట్లా తెలుస్తుంది, క్లారిటీగా తెలియదు మనకు. ఇక్కడ XY కలిపి Z కంటే 40 రూపాయలు ఎక్కువ అంటండి. ఇప్పుడు XY Z కంటే 40 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నారంటండి. ఇలా 40 రూపీస్ ఎక్స్ట్రా అయితే Z యొక్క సంపాదన ఎంత అండి? 500. ఇది ఆల్రెడీ మనకి ఇచ్చాడు, ఎంత? 500. అయితే XY వాల్యూ మనకు తెలుస్తుంది కదండి. ఇక్కడ ఏంటి? XY ఏమవుతుందండి? 500 రేట్ వెళ్తే 540 అవుతుంది. XYది 540, Zది 500 అండి. ఈ మూడింటి కలిపితే ఎంత అండి? 1040 అవుతుందండి. యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? బై 3 చేసుకుంటే సరిపోతుందండి. అలాంటప్పుడు ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది అండి, ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. దీని ద్వారా ఏం యూజ్ లేదండి, సెకండ్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. అందుకే ఓన్లీ ఊహ 2 మాత్రమే సరిపోతుంది, ఒకటి సరిపోదు. 4th ఆప్షన్ అండి, ఇది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ వాదన ఊహలు ఇచ్చాడండి. ఇక్కడ ఏం వాదిస్తుంది చూద్దాం. అమ్మాయిలందరూ నవలలు చదవడానికి ఇష్టపడతారు అని ఇచ్చాడండి. అమ్మాయిలందరూ నవలలు చదవడానికి ఇష్టపడతారు అని ఇచ్చాడు. ఊహలు ఏమనుకుంటుండో తను, నవలలో మాత్రమే పఠన సామాగ్రి అంటాడు. నవలలో మాత్రం పఠన సామాగ్రి అంటే మిగతాయి కూడా ఉంటాయి కానీ వేరే వేరే చాలా ఉంటాయి. ఇది కాదండి, తను అలా చెప్పలేదు. ఏ అమ్మాయి ఇతర మెటీరియల్స్ చదవడానికి ఇష్టపడరు, అవి ఇష్టపడతారని చెప్తుంది కానీ మిగతా వేరే ఇష్టపడరు అని ఏడు చెప్పాడండి, అది చెప్పలేదు. అందుకే 2 వర్కౌట్ కావు, 2 తప్పులే అనమాట అండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అండి, థర్డ్ ఆప్షన్ చూసుకో, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? బై బ్రాడ్ అంటే 2 సేమ్ అండి, సినోనియమ్స్ అనమాట. సినోనియమ్స్ ఇచ్చాడు. ఒక టోర్ టీర్ అండి, ఇది కాదు. ట్రాన్ రన్, ఇది అసలు మీనింగ్సే వేరు, ఈ సేమ్ మీనింగ్స్ అండి, ఇది అలా అనమాట. శాంగ్ సింగ్, ఇది
పాస్ట్. ఇది కాదండి. షర్ట్ షర్ట్. ఇది పాస్ట్ అండి. బై 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 ఏమో V1 అండి. బ్రాట్ ఏమో V2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది V1 రావాలి. ఇది V1 అనమాట. సంగ్ రావాలి. ఇక రన్ ఫస్ట్ రన్ పాస్ట్ టెన్స్ రావాలి. కానీ ఇక్కడ పాస్ట్ నుంచి ప్రజెంట్కి వచ్చేసింది. అలా రావద్దండి. షర్ట్ ఇదే వస్తుందండి. అంటే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇచ్చిన ప్రశ్న బొమ్మ సరైన నీటి ప్రతిబింబం అండి ఇక్కడ అనమాట. అక్కడ ఏం జరుగుతుంది, ఇది పైన ఉంటుంది. ఇగో ఇది పైన ఉంది, ఇక్కడ కిందకి ఉందండి. ఇది ఇలా వంకరగా లేదండి. ఇక్కడ చూసినట్లయితే ఇది చూడండి, ఇక్కడ డౌన్కి ఉందండి. ఇక్కడ డౌన్కి ఉంటే ఇటు సైడ్ వచ్చాక ఏమవ్వాలి, అప్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది అప్ ఉంది. ఇది ఇక్కడ డౌన్కే ఉంది. ఇది లేదండి. ఇది చూడండి, ఇది కూడా లేదండి. ఇది ఒక్కటే ఉంది. ఓన్లీ బి ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏవేవి పెయిర్స్ అని అడిగాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి, స్క్వేర్ అదే దీర్ఘచతురస్రం దేంట్లో దాని ఉందో చూసుకుందామండి. ఇక్కడ ఇది ఉంది అంటే 1 7 ఇక్కడ 5 చూడండి, 5 175 157 115. ఇది చూడండి, ఇది కాదు. 8 ఇచ్చాడు, 157 ఇచ్చాడండి. ఇక్కడ 157 ఇచ్చాడు, 157 ఇచ్చాడు. ఇక్కడ పేర్ అండి 157 ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఇక్కడ అన్ని చూడండి, కలర్ పెయింట్ వేసి ఉంది. ఇక్కడ ఇవన్నీ అంటే 369 అండి. ఇది ఒక పేరు. ఇక్కడ చూడండి 369 ఇక్కడ ఉంది. ఇది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిందండి. ఇక్కడ 369 ఇది లేదండి. ఇక్కడ 369 ఇది లేదండి. నెక్స్ట్ అయితే ఫోర్త్ ఆప్షన్ అట్టుంది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇది ఒకటి. ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే అండి. ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే. ఇది ఉంది, మిగిలింది మాత్రం ఇదే అండి. ఇది ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడండి. UNGIMICKY ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ MIG ఇచ్చాడు. ఇక్కడ చూడండి, UNGIMICKY ఇచ్చాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, MIGNUYKCIM ఇచ్చాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే, దీంట్లో చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది, ఇక్కడ వీటిని చూసినట్లయితే, ఇక్కడ చూడండి, UNGIM అండి. ఇక్కడ చూడండి, దాన్ని రివర్స్ చేశాడు. దాన్ని ఆఫ్ చేసి రివర్స్ చేశాడు. ఇక్కడ చూడండి, ఆఫ్ చేసి రివర్స్ చేశాడు. ఇక్కడ చూడండి, దీన్ని కూడా రివర్స్ చేశాడు, దీన్ని రివర్స్ చేశాడు. ఇలా అనమాట. అంటే దీన్ని కూడా రివర్స్ చేయాలండి. ఇక్కడ ఆఫ్ చేసి రివర్స్ చేయాలంటే 5 తీసుకున్నాడు. ఇక్కడ ఎల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏం రావాలి, ఎల్ రావాలి. ఫస్ట్ ఎల్ ఉండాలి. LPMOC LP, ఇక్కడ ఏం రావాలి, LPMOC రావాలండి ఫస్ట్. ఇక్కడ చూడండి, LPMOC లేదు. LPMOC ఇక్కడ ఉందండి. LPOO ఉందండి. LPMOC ఇక్కడ కూడా లేదండి. ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది వ్యక్తీకరణంలోనే అటువంటి చిహ్నాల సంఖ్య అంటే ఇవి తక్షణమే చిహ్నాలు అన్నవి ఇవి అనమాట. ఈ డాలరు, ఇక్కడ యాష్ ఇలాంటివి అనమాట. అక్షరాలతో ఉంటాయి. తక్షణమే అక్షరాలతో మరియు వెంటనే సంఖ్యలతో అనుసరించబడవు. వెంటనే సంఖ్య. ఇప్పుడు ఏముంది కానీ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఇది ఉంది, ఇది సింబల్ అండి. తర్వాత అక్షరం ఉండొద్దు, అంటే నెంబర్ ఉండొద్దు, అంటే ఇక్కడ 2 ఇట్లాంటివి ఉండొద్దు. నెక్స్ట్ ఉండొచ్చు, మళ్ళీ ఉన్నా సరిపోతుంది, కానీ ఇట్లాంటివి ఉండొద్దు అనమాట. ఇక్కడ చూడండి, ఇలా ఉండొద్దు అనమాట. ఇది కాదు. అలా ఎన్ని ఉన్నాయని అడిగాడండి. అలా చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇక్కడ M ఉంది, M తర్వాత సింబల్ లేదు, ఇక్కడ అయిపోయింది. B ఉంది, B తర్వాత సింబల్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది 6, అది రావద్దు. ఇక్కడ చూడండి, C ఉంది, C తర్వాత సింబల్ ఉంది, తర్వాత 3 ఉంది, నెంబర్ రావద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి D+K. చూడండి, 2 అక్షరాలే వచ్చాయి. ఎన్ని ఉన్నాయి, ఒక్కటి మాత్రమే ఉంది. కింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే ఇది 1 అండి, ఇది 2, ఇది మొత్తం కలిపి 3 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇలా ఒకటి ఉందండి, ఇక్కడ 3, నెక్స్ట్ కింద 3 అవుతుందండి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పార్ట్ 3 అవుతుందండి. నెక్స్ట్ ఈ పార్ట్ 3 అవుతుందండి. 3/4 ఎంత 12. ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అండి. ఇక్కడ 2 అంటే ఎంత అవుతుంది 14. ఆన్సర్ ఇస్ 14 అండి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, సిరీస్లో భిన్నమైన చిత్రాల సంఖ్యను ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ చూడండి ఎక్స్ డాట్ ఉందండి. ఎక్స్ డాట్ ఒకటి ఉంది. ఇక్కడ ఎక్స్ డాట్ 2 డాట్లు ఉన్నాయి. ఇక్కడ సింగిల్ డాట్స్ ఉన్నాయి. ఓన్లీ ఇదనమాట ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ వాదన ఇచ్చాడండి. వాదన ఏంటి, బెస్ట్ బస్ ట్రావెల్స్ సంస్థ తన ఛార్జీలను 10% పెంచాలని నిర్ణయించుకుందంటాడు. ఏం ఊహిస్తారు వాళ్ళు బస్ ఛార్జీలు పెంచిన వాళ్ళు? బెస్ట్ బస్ ట్రావెల్స్ కంపెనీ కంటే తక్కువ ఖర్చుతో కూడిన ఇతర బస్సు ప్రయాణికులు ఎంచుకోవచ్చు. అవును కదండి. ఒకవేళ వీళ్ళు బస్ ఛార్జ్ పెంచారు కాబట్టి తక్కువ ఛార్జ్ ఉన్న వాళ్ళ బస్సులు కూడా ఎక్కొచ్చు కదండి. అందుకే కరెక్ట్ ఇట్లా ఊహిస్తాడు. నెక్స్ట్ ఏంటి, ఛార్జీల పెంపు తర్వాత కూడా ప్రయాణికులు బస్సు డిమాండ్ మారదు. కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారండి, వాళ్ళు బస్ ఛార్జ్ పెరిగినా లేకపోయినా కూడా వాళ్ళు పక్కా ఉంటారండి. అందుకే 1, 2 అవుతుంది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రకటన ఇచ్చారండి. రాజకీయ నాయకులు అందమైన అమ్మాయిలను మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఎక్స్ ఒక అందమైన అమ్మాయి ఏంటండి, తీర్మానాలు చూడండి. ఎక్స్ ఒక రాజకీయ నాయకుని వివాహం చేసుకుంటుంది. ఇక్కడ చెప్పాడండి అందమైన అమ్మాయి అంటే ఎక్స్ అనేది అందమైన అమ్మాయి, చేసుకోవచ్చు కదండి, మేబీ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఎక్స్ రాజకీయ నాయకుని వివాహం చేసుకోదు. అందమైన అమ్మాయి అని చెప్పారు, చేసుకోవచ్చు. అది ఆ అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది కదండి. అందుకే 1 or 2 ఇదైనా కావచ్చు రెండు ఇట్లా ఏదో ఒకటి మాత్రం అవుతుందండి. అందుకే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ ఇచ్చాడండి. ఇక్కడ బి. నెక్స్ట్ ఏమైంది +2 అయిందండి. నెక్స్ట్ ఏం కావాలి +2 కావాలి అంటే ఎఫ్ రావాలి. ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదండి. ఎఫ్. నెక్స్ట్ చూసినట్లయితే G7 ఇది +2 అయింది. నెక్స్ట్ +2 అయితే ఏమవుతుంది K అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గడియారంలోని సంఖ్య 1 ఉన్నప్పుడు M అంటండి. ఎట్లుంటుంది గడియారం అది. నెక్స్ట్ 2 N అవుతుంది. అలా ఉంటే సమయం 21 అంటే ఏంటిదండి, 12 తీసేస్తే 9 అనమాట. 9 అవుతుంది. 9 అవుతుంటే ఏ అక్షరం వస్తుందని అడుగుతున్నాను. ఫస్ట్కి M వచ్చిందంటే ఇంకా +8 యాడ్ చేస్తేనే వస్తుందండి. అంటే ఇక్కడ Mకి 8 యాడ్ చేస్తే ఏమొస్తుందండి, ఇది 13 +8 యాడ్ చేస్తే ఏమొస్తుందండి 21 లెటర్ ఏంటండి U అంటే థర్డ్ ఆప్షన్. మనం ఇక్కడ చూసుకోండి, నార్మల్ చెప్పాలంటే ఇట్లా చూస్తే ఇది 1, ఇది 12, ఇది 1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది ఇక్కడ M అండి. ఇక్కడ M, ఇది N, O, P, Q, R, S, T, U, V, W. ఇక్కడ చూడండి 9 o'clock అన్న చూసారు. ఇక్కడ చూడండి U వచ్చిందా లేదండి. ఇట్లా చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇది వేసుకోవాల్సి వస్తుంది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది ఫిగర్లో సర్వీస్లలో భిన్నమైన చిత్రాన్ని ఎంచుకోవాలన్నాను. ఇక్కడ ఏ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు, ఐ ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఏ చూడండి 1 లైన్స్ చూడాలి. 1 ఇది 2 ఇది 3 ఇది 3 లైన్స్ ఉన్నాయి. ఎఫ్ కూడా చూడండి 1 2 3 3 లైన్స్ ఉన్నాయి. ఐ చూడండి 1 2 3 ఈ 3 లైన్స్ ఉన్నాయి. జెడ్ చూడండి 1 2 3 3 లైన్స్ ఉన్నాయి. ఎల్ చూడండి 1 2 ఓన్లీ 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే డిఫరెంట్ అండి. చూసినట్టయితే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ కూడా ఇవ్వబడిన ప్రశ్నలు పరిగణించండి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి దిగువన ప్రకటనలో ఏది సరిపోతుందో డీకోడ్ చేయండి. ఏమిచ్చారు, PQRSTలలో ఎవరు బరువు తక్కువ ఉన్నారు అని అడిగాడండి. ప్రకటన ఇచ్చారు. ఏమిచ్చాడు, క్యూ బరువు ఏంటి అండి, P కంటే ఎక్కువ అంటండి. P కంటే ఎక్కువ మరియు ఎస్ అలాగే ఎస్ అనేది ఏంటి గ్రేటర్ దాన్ అనమాట. గ్రేటర్ దాన్ T అని ఇచ్చాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్ బరువు ఏంటండి, దీనికంటే తక్కువ అంటే దీనికంటే ఎక్కువ అంటండి, కానీ T కంటే తక్కువ. ఏది
క్యూది అనమాట. క్యూది తక్కువ. ఇలా చూసినట్లయితే ఇది వస్తుందండి. ఇది రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, ఇక్కడ పి వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది, ఇక్కడ రావాల్సింది, జస్ట్ వెయిట్ అండి ఒక్క నిమిషం. మీరు చూసినట్లయితే క్యూ ఇచ్చాడు, లెస్ దెన్ పి వచ్చిందండి. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఎస్ ఇలా ఇచ్చాడు, ఇది ఒకటి అయిపోయిందండి. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టీ అన్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏమి సెకండ్ ఏమి ఇచ్చాడు, ఆర్ బరువు. ఆర్ బరువు అంటే ఏంటండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్యూ కానీ లెస్ దాన్ ఈక్వల్ టు టీ అంటండి. ఎవరిది, ఆర్ది. ఆర్ దాని లెస్ దాన్ ఈక్వల్ టు టీ అవుతుందండి. ఇది టీ అవుతుందా అని ఇచ్చాడు. ఈ రెండింటిని మెర్జ్ చేస్తే మాత్రమే మనకి ఏదైనా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ టు పీ ఇచ్చాడా, ఇక్కడ టీయా, టీ దీని తర్వాత వచ్చిందో క్యూ ఇక్కడ ఉంది, క్యూకి లెస్ దాన్ పీ తీసుకోవచ్చు, పీ కామా ఎస్. అంటే ఈ రెండు మెర్జ్ చేస్తేనే దీంట్లో చిన్నది ఏదని మనకు అర్థమవుతుంది. ఏది చిన్నది తక్కువ ఉన్నది ఏదంటే ఇది తక్కువ ఉంది, టీ తక్కువ ఉంది అనమాట. అంటే రెండు మిక్స్ అయితేనే వస్తుంది అంటండి. ఇక్కడ చూడండి, ఒకటి రెండు మాత్రం సరిపోతుంది, ఇది సెకండ్ ఆప్షన్ సరిపోతాయి, ఒకటి రెండు మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సమస్య చిత్రం యొక్క సరైన నీటి ప్రతిబింబం అండి ఇచ్చేయడం అనమాట. కింది సైడ్ వస్తుంది, కింది సైడ్ వస్తే ఆ డయాగ్రామ్ వస్తుంది, యారో అనేది ఇటు ఉంటుందండి, ఫస్ట్ ఉంటుంది యారో. యారో ఫస్ట్ ఏది ఉంది, ఇక్కడ కింది సైడ్ వస్తుంది యారో. ఇది లేదు, సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలా ఉంది. ఇది రాదు. సెకండ్ చూసినట్టు ఇది రాదు. ఇది చూడండి, ఇది పైకి వస్తుంది, ఇది పైకి వస్తుంది, ఇది సెకండ్ వస్తుందండి. ఇది చూడండి, ఇది ఉంది థర్డ్ ఆప్షన్ అంటే సి అండి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇవ్వబడిన వెన్ డయాగ్రామ్ విభిన్న భాషలు మాట్లాడగలిగే విద్యార్థులు తెలియజేస్తున్నట్టు. దీని ప్రకారం 2 భాషలు మాత్రమే మాట్లాడే మొత్తం విద్యార్థుల సంఖ్య అని అడగండి. అంటే 2 మాత్రమే, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ప్లస్ హిందీ, నెక్స్ట్ ఏంటండి ఇంగ్లీష్ ప్లస్ తమిళ్, నెక్స్ట్ తమిళ్ ప్లస్ హిందీ, ఈ మాట్లాడే వాళ్ళు అడిగారండి. ఇప్పుడు ఇంగ్లీష్ ప్లస్ హిందీ చూద్దాము. ఇక్కడ చూడండి, ఎల్ మాత్రం, ఎల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఓ, ఇది అనమాట, ఇక్కడ ఓ అనమాట ఇది మాట్లాడేది. ఇక్కడ ఎమ్ అంటే ఇవ్వండి, ఎల్ ఎం ఈ 3 అనమాట. ప్లస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన ప్రత్యామ్నాయంలో సారూప్య పదజాలం ఇచ్చాడు. వడ్రంగి, సుత్తి. వడ్రంగి ఏం వాడతాడంటే సుత్తి వాడతాడు. క్రేన్, బిల్డరు, ఇది కరెక్ట్ కాదండి. కంప్యూటర్, లేఖరి, ఇది కరెక్ట్ కాదండి. ప్లంబర్ ఏం వాడతారు, మేకులు కొట్టే సూత్రుడు అది ఉంటారు కానీ దాన్ని వాడతారు, ఇదండి. గొడ్డలి, చెట్టు నరికేవాడు, ఇది కరెక్ట్ కాదండి, థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన ఫిగర్కి సరైన నీటి ప్రతిబింబం అంటాడు. ఇది కిందికి రావాలి, ఇది కిందికి వస్తే ఎగ్జాక్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ అసలు ఇది లేనే లేదండి, ఇక్కడ లేని దానికి ఏది వస్తుంది, ఏ కాదు. ఇది అసలు ఇది కిందికి రావాలండి, కిందికి రాలేదు. ఇక్కడ చూడండి, ఇది వచ్చింది, ఇది కూడా వచ్చిందని. ఇక్కడ చూడండి, ఇక్కడ కలరే లేదు మనకి. ఇక్కడ కలర్ లేని దానికి అక్కడ కలర్ ఎందుకు వస్తుంది, అందుకే ఇది కూడా ఓన్లీ సి అని ఫస్ట్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింద ఇవ్వబడిన ప్రకటన అండి. 1వ ప్రకటన, సత్యం పరిగణించి ఇవ్వబడిన ప్రకటన నుండి ఇవ్వబడ్డ తీర్మానాలలో వేటిని ఖచ్చితంగా తీసుకోవచ్చో నిర్ణయించండి. ప్రకటన చేయనిచ్చాడు, ప్రభుత్వానికి పన్ను చెల్లించడం భారం మరియు వృధా అని ప్రజలు భావిస్తారు, అందువలన వారు పన్ను చెల్లించడం మానేస్తారు లేదా సకాలంలో పన్ను చెల్లించరు. ఇప్పుడు ప్రభుత్వం పన్ను చెల్లించడం భారం అని కొంతమంది జనాలు అనుకుంటారంటండి. అనుకొని దానివల్ల ఏం చేస్తారు, పన్ను చెల్లించడం మానేస్తారంట కొన్ని డేస్కి. ఇప్పుడు తీర్మానం ఏమన్నాడు, పన్ను చెల్లించడం జాతి నిర్మాణానికి సహాయపడుతుంది, ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలి. కరెక్ట్గా అండి. పన్ను కడితే మనకు కడితే మనకే అండి వచ్చేది లాభంగా, మనకు ఆ స్కీమ్స్లో వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి పన్నులు పెంచాలి, ఇది ఎలా కరెక్ట్ అవుతుందండి, ఇది కాదు. ఎక్కువ పెంచాలి ఇది అని ఏం చెప్పలేదు మనకు, అంటే ఓన్లీ వన్ వస్తుంది, సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడండి. ఇక్కడ ఏ ఇచ్చాడు, ఈ ఇచ్చాడండి, ఎంత +4 అండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, మళ్ళీ +4. నెక్స్ట్ ఏం రావాలి, +4. ఐకి +4 చేస్తే ఏమొస్తుందండి, ఓ వస్తుంది, 15 అనమాట. ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ ఒక్కటే ఉంది, ఓ ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మళ్ళీ వాదనలు ఇచ్చాడండి. వాదనలో ఊహలు,
వాదన ఏమిచ్చాడు? బహిరంగంగా ధూమపానం చట్టం ప్రకారం నేరం అంటాడు. ధూమపానం చేయడం బహిరంగంగా చట్టం ప్రకారం నేరం అని అడిచాడు. ఊహలు ఏమిచ్చాడు? ఏం ఊహిస్తాడు తను చెప్పింది దానికి? ధూమపానం ధూమపానం చేసే వ్యక్తి ఆరోగ్యానికి హానికరం. ఇక్కడ ఇది ఇచ్చాడు కానీ ఆ వ్యక్తికి ధూమపానం చేసే అతనికి ఆరోగ్యానికి హానికరం అది ఇదని ఏం మెన్షన్ చేయలేదు. అట్లాంటి ఏమి ఉండదు. నెక్స్ట్ చూసినట్లయితే బహిరంగ ప్రదేశాల్లో పొగ ఇతరుల ఆరోగ్యానికి కూడా హానికరం. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులు కూడా హానికరంగా ఉన్నది హానికరం. ఓన్లీ ఊహ 2 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింద 4 సమాధాన పట్టాల్లో ఒకదాన్ని పొందుపరచడానికి ఒక ప్రకటన సమస్య ప్రకటన ఇచ్చాడు. ఇది అంటే ఎంబెడెడ్ అనమాట. ఇది దేంట్లో ఉందని అడిగాడు. ఇక్కడ ఉందా అండి? ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, అంటే బి ఆప్షన్. సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా అండి, ఇది ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. ఇక్కడ ఉందా అండి? ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మంచిగా కనిపిస్తుంది, సెకండ్ అంటే బి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా అండి మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ ఇక్కడ చూడాలి. ఇది ఎగ్జాక్ట్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. ఇది అలా ఉంది చూడండి, ఇది అలా లేదు చూడండి. ఇది ఉంది, దీని పక్క పెడదాం. ఇది లేదు, ఇది లేదు, అంటే ఓన్లీ బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దీన్ని ఫిల్ చేయమన్నాడండి. ప్రతి బొమ్మ యొక్క నమూనా ఏజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ కూడా లైన్ ఉండాలి. ఇక్కడ లైన్ ఉంది చూసుకుంటే జరుగుతుంది. నెక్స్ట్ ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా ఉండాలి. ఇక్కడ లైన్ ఉందంటే ఇక్కడ లైన్ లేదు. ఇక్కడ లైన్ ఉండాలి, ఇది ఉంది, లేదు. ఇక్కడ లైన్ ఉండాలి, లేదండి. ఇది చూడండి, ఇక్కడ లైన్ ఉంది, ఇది కూడా ఉంది.